చిన్నను ఎన్నెన్నో పెరిగాయిరా రాష్ట్రం మొత్తం అకలి కేకలు పెట్టారుగా జగత్తన్న అందరికన్నా జెండాలు కింద దించండి. జెండాలు పక్క పెట్టాలా, జెండాలు పక్క పెట్టాలా, జెండాలు పక్క పెట్టాలా. అటు పక్క పెట్టండి, అటు ఇటు వెళ్ళండి. జెండాలు అడుపక్కి. జై జగన్. దర్బాబు గారి నాయకత్వం, దర్బాబు గారి నాయకత్వం, దర్బాబు గారి నాయకత్వం. స్టేజ్ మీద అందరూ కూడా కిందకు వచ్చాలి. స్టేజ్ మీద ఉన్నదంతా కిందకు వచ్చాలి. అమ్మా స్టేజ్ మీద ఉన్నదంతా కిందకు వచ్చాలి. అమ్మ అందరూ దిగాలి. అందరూ కూడా కిందకి దిగాలి. వెనక్కి వచ్చారు, స్టేజ్ వెనక్కి వచ్చేలా. నాయకులు ఉన్నారు కనుక అందరూ కూడా వెనక్కి వచ్చేలా. వెనక్కి ఉండాలి. వెనక్కి సభ ప్రారంభింపబడుతుంది. దర్బాబు గారి ఆధ్వర్యంలో కూడా ఇంకా సామాజిక సాధికార యాత్ర ప్రారంభపడుతుంది కనుక అందరూ కిందకి రావాలి. మా జెండాలు ఉన్న వాళ్ళు పక్కకు రావాలి. ఇటు పక్క రండి. అమ్మా జెండాలు ఈ పక్కకు రండి. అమ్మా జెండాలు పట్టుకుని ఈ పక్కకు రండి. మీరందరూ దయచేసి సర్దుకోవాలని కోరుతున్నాం. ఒక్కసారి అటువైపు కూడా కొంచెం అందరూ వేదిక మీద ఉండే ప్రజాప్రతినిధులు, నాయకులు అమ్మా ఒకసారి ఇంకా మీరందరూ సర్దుకోవాలమ్మా వెనక్కి. ఇంకా ఇది కూడా ఖాళీ చేయించాలి. కొంచెం వెనక్కి సర్దండి అమ్మా మీరందరూ కొంచెం మీరు మా జెండాలు ఉన్న వాళ్ళకి పక్కకు రావాలి. ఈ పక్కన ఇటు పక్క ఉండండి. ప్రెస్ వారికి ఇబ్బంది లేకుండా ఉండాలి. ప్రెస్ వారికి ప్రత్యేకమైన సీట్లు కేటాయించాం ఫ్రంట్ రోలోనే. దయచేసి వాళ్ళ ఖాళీ ప్రెస్ వాళ్ళని కూర్చోబెట్టాలి. అమ్మా దయించి కొంచెం అటు పక్క లేగాలి. ఫ్రంట్ రో అంతా కూడా ప్రెస్ వారికి అరేంజ్ చేయడం జరుగుతుంది. అమ్మ ఇక్కడ ఉన్న పక్కకు రావాలి. అటుపక్క అంతా ఖాళీ ఉంది, అటుపక్క రావాలమ్మా. వెనకాల జనాలు కనపట్లేదు. జెండాలు పట్టుకుని అటుపక్కకు రావాలి. చివరికల్లా వెళ్ళండి. సభ ప్రారంభింపబడుతుంది. దర్బాబు గారి మాటలను కోరుచున్నాం. మా జెండాలు కొద్ది కింద దించాలి. నాకు తెలుసు 2 గంటలకు వచ్చారని తెలుసు. ఇది పండగ. ఎందుకంటే ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మన పెద్దాపురం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ సామాజిక సాధికారిక యాత్ర భాగంగా ఈరోజు మమ్మల్ని ఆహ్వానించిన వెంటనే మన దగ్గరికి వచ్చినటువంటి పెద్దలు, గురు సమానులు, మన మోషన్ రాజు గారికి, అలాగే పెద్దలు జూపూడి ప్రభాకర్ గారికి, సోదరులు అదీప్ రాజు గారికి, మన కాకినాడ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారికి, అలాగే వద్దినేటి సుజాత్ గారికి, అల్లి రాజబాబు గారికి, మిగిలిన నాయకులకు, ఇంకా మన కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు గారు ఇంకొక 10 నిమిషాల్లో మనకి జాయిన్ అవుతున్నారు. అలాగే బాపట్ల ఎంపీ టైగర్ మన సురేష్ గారు కూడా వస్తా ఉన్నారు. కాబట్టి మాక్సిమం గంట 15 నిమిషాల్లో మనం ఈ మీటింగ్ ముగించుకుందాం. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లో ఈ ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీలకి ఏ విధమైనటువంటి సామాజిక న్యాయం చేసామో, అలాగే 14 సంవత్సరాలు 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు
ఎలా మోసం చేశారో ఈరోజు మన పెద్దవాళ్ళందరూ కూడా మీకు తెలియజేసుకుంటారు కాబట్టి మీరు వినవలసిందిగా చెప్తా ఉన్నా. నేను ఒక 2 మాటలు చెప్పి ఈరోజు ముగిస్తా. ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ జ్యోతిరావు పూలే గారి కన్నా ఈ ఆశయాలని మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన ప్రతి పరిపాలనలో కూడా చూపిస్తా ఉన్నారు. ఒక విషయం మీకు చెప్పాలి. ఎందుకంటే నేను ఇప్పటి వరకు కూడా ప్రతి ఊర్లో కూడా ఒక బీసీ కాలనీ ఎక్కడికి వెళ్ళినా సరే, ఎస్సీ కాలనీ, లేకపోతే వెలమ కాలనీ, లేకపోతే కాపుల కాలనీ అని చెప్పుకునేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆయన ఎక్కడ కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయం చూడకుండా, మీరు ఏ పార్టీ ఓటేశారో చూడకుండా, మీ ఇంటి మీద ఇంకా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తుందో లేదా అని కూడా చూడకుండా ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు ఇళ్ల పట్టాలు ఈరోజు లాటరీ వేసి ఇవ్వడం జరిగింది. అదే ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ గారు కలలుగన్నది ఏంటంటే ఈరోజు ఈ అసమానతను రూపుమాపాలని ఆ రోజు ఆయన కళ్ళగంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అది తీరుస్తా ఉన్నారని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే గత నెల అక్టోబర్ 12న మన జగన్మోహన్ రెడ్డి గారు మన సామర్లకోట వచ్చినప్పుడు ఇలాగే నా అక్కా చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, పెద్దవాళ్ళందరూ కూడా ఆ రోజు వేలాది మందిగా తరలొచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని స్వయంగా కలుసుకుని ఆ రోజు ఆయన ఆశీస్సులు అందజేసిన ప్రతి ఒక్కరికి కూడా మీ అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. మళ్ళా ఈ రోజు కూడా మీరందరూ కూడా వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకా పెద్దల మేడలు ఉంది కానీ 2 విషయాలు, ఎందుకంటే ఓనర్ మన సంస్థ చైర్మన్ కాబట్టి 2 విషయాలు ఈరోజు ఈ ఇళ్ల పట్టాల గురించి మాట్లాడవలసిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడుతూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పట్టణంలో ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఇళ్ల పట్టాల దాంట్లో ఇన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు అయ్యిందని ఈరోజు ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకం కూడా పారదర్శకంగా బటన్ వేస్తే మీ అకౌంట్లోనే పడుతుంది. ఎక్కడైనా అవినీతి జరిగిందా? ఎక్కడైనా అవినీతి జరిగిందా? చేయూత కానీ, కాపు నేస్తం కానీ, ఈబీసీ నేస్తం కానీ, అమ్మఒడి కానీ ఎవరైనా ఈ నాయకులు 1 రూపాయి తీసుకున్నారా? ఇన్ని ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? ఇంత మంచి పరిపాలన చేసిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? 14 సంవత్సరాలు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలనలో చెప్పగానే గుర్తుకొచ్చే పథకం ఏమైనా ఉందా చెప్పండి. ఉందా? ఆ రోజు ఎన్టీ రామారావు గారు, దివంగత నేత ఎన్టీ రామారావు గారు అనగానే ఏం గుర్తుకొస్తుంది? కిలో 2 రూపాయల పథకం వస్తుందా లేదా? తర్వాత దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పరిపాలన అనగానే ఏం గుర్తుకొస్తుంది? ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 104, 108 ఇవన్నీ గుర్తుకొస్తాయి కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే మరలా ఒక 2 రోజులు మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఆయన పథకాల గురించి మాట్లాడుకోవాలంటే. అదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే ఏం గుర్తుకొస్తుంది? ఏమీ గుర్తుకు రాదు. ఎందుకు చెప్తున్నానంటే మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి. మళ్ళీ ఎన్నికల్లో మిమ్మల్ని అందరినీ కూడా మాయ మాటలు చెప్పి మళ్ళీ ఎన్నికల్లో గెలవడానికి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా కలిసి వస్తున్నారు. మళ్ళా మాసిపోవద్దని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఒక చిన్న కథ చెప్తా, చాలా మందికి చెప్పాను కూడా. ఒక ముసలావిడి చీకట్లో దప్పలంతో కుట్టుకుంటే, దప్పలం తెలుసు కదా మన దగ్గర, అది పడిపోతే దేవుడికి మొక్కుంటున్నట. ఏమని? దప్పలం దొరికితే దేవుడికి 1 కేజీ స్వీట్స్ పెడతానని. లోపల నుంచి వాళ్ళ కోడలందంట, ఒసే ముసలిదానా, దప్పలం ఖరీదు 10 రూపాయలు, కేజీ స్వీట్స్ 500 రూపాయలు అంటే ఆ ముసలిదందంట ముందు దప్పలం దొరకని తర్వాత దేవుడి సంగతి చూద్దామని ఉందట. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దప్పలం దొరికిన తర్వాత దేవుడికి పంగనామాలే. మళ్ళా ఈ పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, ఈరోజు బస్సు ప్రయాణం ఫ్రీ, సిలిండర్లు ఫ్రీ, మాట్లాడితే ప్రతిదీ ఫ్రీ అని చెప్పి మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడానికి వస్తున్నారు. కాబట్టి మోసపోకుండా మన కోసం ఆలోచించే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మళ్ళా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో చాలా సంవత్సరాలు ప్రయత్నం చేసిన తర్వాత ఈరోజు పెద్దాపురం నియోజకవర్గానికి శాసనసభ్యులుగా నేను నిలబడతా ఉన్నా.
మీ ఆశీస్సులు మీ ఆశీర్వాదాలు మీ ఆశీస్సులు మీ ఆశీర్వాదాలు నాకు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్, జై జగన్, జై జగన్. ఇప్పుడు మన పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. బాగున్నారా అందరూ? తప్పకుండా బాగుంటారు. ఎందుకంటే జగన్ గారి ప్రభుత్వంలో ప్రజలందరూ బాగుండాలని కోరుకుని కష్టపడి పనిచేస్తున్న వ్యక్తి మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. జనసంద్రం, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, పెద్దలు అందరూ కూడా ఈరోజు ఎంత దూరం నుంచి ఎక్కడ చూసినా జనం జనం జనం. పెద్దాపురం నియోజకవర్గంలో గ్రామాల నుంచి, పట్టణాల్లో, వార్డుల నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు, అదేవిధంగా మరి మన సోదరులు కార్పొరేషన్ చైర్మన్ గారు, ప్రస్తుతం పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మీ అందరి సహకారంతో కాబోయే శాసనసభ్యులుగా మీ ముందుకు రాబోతున్న మన సోదరులు దౌలూరి దొరబాబు గారికి, ఈనాటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు సోదరులు పెద్దలు కౌన్సిల్ చైర్మన్ గారు మొసేన్ రాజు గారికి, మా సోదరులు పూర్వం నుంచి కూడా ఎన్నో కార్యక్రమాల్లో మేము కలిసి పాల్గొన్నాం పెద్దలు జూపూడి ప్రభాకర్ రావు గారికి, అదేవిధంగా మా సోదరులు శాసనసభ్యులు అదీప్ రాజు గారికి, మరి పక్కన విశాఖపట్నం జిల్లా నుంచి వారు రావటం జరిగింది. వేదికపై ఉన్న చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్స్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలా చాలా సంతోషం. జనసంద్రంలో మీరందరూ కూడా తరలి రావటం జరిగింది. ఈనాడు ఒక పిలుపుకి మీరందరూ తరలి వచ్చారు. ఈనాడు ఒకటే లక్ష్యం. ఏదైతే ఇప్పటి వరకు కూడా రాజకీయాలలో ఒకటి జరుగుతూ ఉంది, రాను రాను ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలంటే నమ్మకం పోతుంది, ప్రభుత్వాలంటే కూడా నమ్మకం పోతుంది, రాజకీయ నాయకులంటే గౌరవం తగ్గిపోతుంది. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన మాటల్ని ఎన్నికల్లోనే వదిలిపెట్టడం, ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోని ఎన్నికల్లోనే వదిలేయడం, మళ్ళీ ప్రజల్ని పట్టించుకోకుండా మళ్ళీ 5 సంవత్సరాల ముందు వచ్చి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడం మాత్రమే కాకుండా ప్రజల్ని పూర్తిగా ఓటర్ల కింద చూసే విధానం నడుస్తూ వచ్చింది. కానీ ఒక మార్పు వచ్చింది. ఒక్కొక్క నాయకుడు వస్తే ఒక మార్పు వస్తుందనే విధంగా నా ప్రజలకి ఆరోగ్యం బాగుండాలి, నా ప్రజల చదువు బాగుండాలి, నా రైతన్నలకి నీరు ఉండాలి, కాబట్టి నా ప్రజలకి కావలసి నేను ఇవ్వాలనే ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన ఒకే ఒక్క వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆయన తర్వాత మనకి ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది, 10 అడుగులు ముందుకు వేయడం జరిగింది. జనాన్ని జనంగా మాత్రమే కాకుండా, పేదరికాన్ని పేదరికం మాత్రమే కాకుండా, పేదరికాన్ని గౌరవించాలి, పేదవాడిని గౌరవించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, బాబా ఫూలే గాని, సంఘ సంస్కర్తలు ఏదైతే వారు అనుకున్నారో, ఏదైతే మనకి చెప్పారో, ఏదైతే ఆదర్శంగా మనకిచ్చారో, ఏ ప్రభుత్వంలో ప్రజలు చేయచాచి నాకు ఇది కావాలని అడుక్కునే విధం కాకుండా, ఆఫీసుల చుట్టూ నాయకుల చుట్టూ తిరగకుండా వాళ్ళకి హక్కుగా భావించి వాళ్ళని పేదవారిని గౌరవించి పథకాలు నేరుగా ఎవరికి ఇస్తారో, ఏ ప్రభుత్వంలో అయితే పక్షపాతం లేకుండా, లంచం లేకుండా, నాయకుల చుట్టూ తిరగకుండా పథకాలు పొందుతారో అదే నిజమైన ప్రభుత్వం అని చెప్పి వారు ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ ప్రభుత్వాన్ని ఈ రోజు చేసి చూపిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇందాకే మన సోదరుడు చెప్పడం జరిగింది, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను.
ఎన్నో కాలనీలు చూసాం. ఎక్కడికి వచ్చినా పెద్ద పెద్ద మంత్రులు వస్తే 100-200 పట్టాలు ఇచ్చి పంపించడం మాత్రమే కాకుండా ఈరోజు ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకి రాజకీయాల్లో కూడా వారికి అవకాశాలు కల్పించాలి. మాటల్లో కాదు, చేతల్లో నిజమైన సాధికారత చూపించాలి. అందుకే రిజర్వేషన్లు కాకుండా ఇంకెవరైతే వెనకబడిన జాతులు ఉన్నారో వాళ్ళకు కూడా రాజకీయ పదవులు ఇవ్వాలి, వాళ్ళు కూడా పరిపాలించే అవకాశాన్ని ఇవ్వాలని ఆలోచన చేసి ఈరోజు స్థానిక సంస్థల దగ్గర నుంచి అందరికీ కూడా 50% పైబడే అవకాశాలు ఇస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ రోజు పెద్దలందరూ మన దగ్గరికి రావటం జరిగింది. మీ అందరికీ కూడా ఈ రోజు ప్రభుత్వంలో జరుగుతున్న విషయాలన్నీ మీకు వివరించి చెప్పాలి. ఈ రోజు నిజమైన పరిపాలన చేస్తున్న వ్యక్తులకి మనమందరం కూడా సపోర్ట్ చేయాలి, మనమందరం మద్దతునివ్వాలి. ఈ రోజు ప్రజా ప్రభుత్వం నడుస్తుంది. 2019కి ముందు ఉన్న పథకాలెన్ని, 2019 తర్వాత వచ్చిన పథకాలెన్ని, 2019కి ముందు ఇచ్చే విధానం ఏంటి, ఇప్పుడు విధానం ఏంటి అనేది మీరు బేరీజు వేసుకోండి. ప్రజా ప్రభుత్వం ఇది, ప్రజల్ని గౌరవించే ప్రభుత్వం ఇది, పరుల్ని గౌరవించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. వారిని సంపూర్ణంగా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దొరబాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. బాబు వెనకాల కుర్చీలు ఉన్నాయి, కూర్చుని ఇంకా చాలా మంది మిత్రులు, మా పెందుర్తి శాసనసభ్యులు సోదరులు పెందుర్తి టైగర్ మన ఆదిప్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై జగన్. మా అక్కడ కూడా ఒక్కసారి గట్టిగా అందరం జై జగన్. సభాధ్యక్షులు పెద్దలు అన్నయ్య, నేను హైట్ తక్కువ అని మళ్ళీ ఇటు అటు తిరగలేను ఎక్కువ. దొరబాబు అన్నయ్యకి ఎందుకంటే ఒక్కసారి మనం మాట్లాడుకోవాలి. విశాఖపట్నంలో రోజు మేము బీచ్ లో తిరుగుతుంటాం, సముద్రం ఉంటుంటుంది. ఇవాళ అక్కడ భోజనాలు చేసి ఇక్కడికి వస్తుంటే సముద్రం ఇక్కడ ఉంది ఏంటా అని చూస్తున్నాడు. జన సముద్రం ఇవాళ పెద్దాపురంలో కనబడుతుంది. చాలా సంతోషంగా ఉంది. దొరబాబు అన్ని ఏ పని చేసినా అది ఏ రేంజ్ లో ఉంటుందో మన అందరూ కూడా తెలుసు. మరి ఆయనకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేటువంటి పెద్దలు కౌన్సిల్ చైర్మన్ గారు మొహిసిన్ రాజ్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా మరి పెద్దలు పూజ్యులు జూపుడు ప్రభాకర్ గారికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత గారికి, అన్నయ్య నందిగాం సురేష్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ఇక్కడ ముందుగానే అడిగాను 10 నిమిషాల కన్నా ఎక్కువ వద్దని చెప్పారు. 10 నిమిషాల్లోనే క్లుప్తంగా ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వాలకి ఉన్నటువంటి తేడాని ఒక్కసారి చెప్తాను, ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. ఈరోజు ఇంత గర్వంగా ఇంత ధైర్యంగా ఇవాళ మేము ఇక్కడ వచ్చి ఒక సమావేశం పెట్టుకోగలుగుతున్నాము అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. 2019 ఎన్నికల ముందు మేము మీ అందరి దగ్గరికి కూడా వచ్చాం. వచ్చినప్పుడు కొన్ని హామీలు ఇచ్చాము. ఏంటవి? మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అమ్మఒడి ద్వారా మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తే చాలు, అమ్మఒడి ద్వారా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అమ్మఒడి ఎంతమందికి వచ్చింది ఒక్కసారి చేతులెత్తండి అమ్మా అందరూ కూడానా. చూడండి అంత చక్కగా ప్రతి చేయ కూడా పైకి లేచింది. అంటే అమ్మఒడి ఇస్తామనే హామీ మేము నిలబెట్టుకున్నాం. ఆ తర్వాత ఇక్కడ వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ రోజు మేము చెప్పాం, మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రైతు భరోసా ద్వారా మీ అందరికీ కూడా డబ్బులు వేస్తామని చెప్పాం. రైతు భరోసా ఎంతమందికి వస్తుందో ఒకసారి చేతులెత్తండి. చూడండి చక్కగా. ఇంకా అసలు విషయానికి వద్దాం. ఆ రోజు మేము ఏం చెప్పామమ్మా, మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీ డ్వాక్రా రుణాలు ఏవైతే ఉన్నాయో
4 దఫాలుగా మీకు తిరిగిస్తామని చెప్పడం జరిగింది. డ్వాక్రా రుణమాఫీ 3 విడతలు ఎంతమందికి వచ్చిందో చేతులు ఎత్తండి. చూడండి, ప్రతి మహిళ కూడా చేతుల మీద. ఇదే ఒక్కసారి గత ప్రభుత్వం సంగతి మనం చూద్దామా? 2014లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఇలాగే ఓ మీటింగ్ పెట్టారు. అన్నయ్య మరి అన్నమన్నారని చెప్తున్నా. మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? మహిళలందరినీ ఓ మీటింగ్ పెట్టారు. మా డ్వాక్రా అక్క చెల్లెమ్మలో మీరందరూ కూడా వినండి, మీరు అస్సలు భయం అవసరం లేదు, మీ డ్వాక్రా రుణాలన్నీ కూడా మాఫీ చేసే బాధ్యత నాది అని చెప్పారు. మీరు ₹1 కట్టవసరం లేదు, మీ డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేసేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తే అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి మహిళలందరూ ఓట్లేశారు. ఇంట్లో చెప్పారు అప్పటికి, చంద్రబాబు నాయుడు చెయ్యడమ్మా, నువ్వు వెనకమ్మా, నీకేం తెలియదు, ఊరుకో, నా రుణాలు మాఫీ అయిపోతే ఇంట్లో అందరూ కూడా చంద్రబాబు నాయుడుకి ఓటేశారు. ఏమైంది? సంవత్సరం అయింది, రుణమాఫీ లేదు. దీంతో ఆడవాళ్ళందరూ మాట్లాడటం మొదలుపెట్టి, ఇదేంటి మా ఆయన చెప్పిన లేదు, చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి గెలిపించాము, ఇక్కడేమో జరగలేదు అని చెప్తే ఈ మాట్లాడుకున్న మాటలన్నీ వెళ్తాయి కదా ఆయన దగ్గరికి. ఎవరో చెప్పారంట, అండి మహిళలందరూ కూడా తిట్టుకుంటున్నారు, మనం డ్వాక్రా రుణమాఫీ చేయలేదు, మహిళలందరూ అమ్మో అయితే ఎలా జరగకూడదని చెప్పి ₹10,000 మీ అకౌంట్లో వేసామని చెప్పారు. సరే, ఇదే ₹10,000 వేశారు కదా, మాకు ముహూర్త రుణమాఫీ చేస్తా ఉన్నారు, ₹10,000 పోయి సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు అందరూ కూడా బ్యాంకులకు వెళ్ళారు మహిళలందరూ. బ్యాంక్ మేనేజర్ ఏమన్నాడమ్మా, అమ్మాయి డబ్బులు వేశారు, ఇవి చూసుకోవడానికే కానీ తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పినటువంటి సందర్భాలు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ ఇప్పటికే 3 దఫాలు డ్వాక్రా రుణమాఫీ మీకు వేయడం జరిగింది. మళ్ళీ ఈ నెలలోనే 4వ దఫా డ్వాక్రా రుణమాఫీ డబ్బులు కూడా, ఆసరా డబ్బులు మీ అకౌంట్లోకి వస్తాయని తెలియజేస్తున్నాను. ఇలాగే ఆ రోజు చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే చేయూత ద్వారా ₹18,750 ఇస్తామని చెప్పాం, చేయూత డబ్బులు ఇస్తున్నాము. ఇలాగే నాయని బ్రాహ్మణులకు ₹10,000 ఇస్తున్నాము, ఆటో సోదరులకు ₹10,000 ఇస్తున్నాము, రజకులకు ₹10,000 ఇస్తున్నాము, మత్స్యకారులకి మత్స్యకార భరోసా 4,000 నుంచి ₹10,000 చేశాము, విద్యా దీవెన ఇస్తున్నాము, వసతి దీవెన ఇస్తున్నాము. ఇలా ఇచ్చినటువంటి ప్రతి హామీని, ఏ ఒక్క హామీ కూడా వదలకుండా ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకున్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకే ఈ రోజు ఇంత ధైర్యంగా మేము శాసనసభ్యులను కానీ ఇన్ఛార్జీలను కానీ ప్రతి గడపకి కూడా వచ్చి మేము చెప్పగలుగుతున్నాం, ఇదిగో అమ్మా మీ ఇంటికి ఈ 4 సంవత్సరాలు అమ్మఒడి కింద డబ్బులు వచ్చాయి, డ్వాక్రా రుణమాఫీ కింద డబ్బులు వచ్చాయి, చేయూత కింద డబ్బులు వచ్చాయని చెప్తున్నాం. ఈ రోజు మేము మా 2019 మేనిఫెస్టో పట్టుకొని మేము ఇచ్చిన నవరత్నాల హామీ అన్ని కూడా మేము నిలబెట్టుకున్నామని మేము ధైర్యంగా చెప్తున్నాం. మీరు 2014లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని పట్టుకొని ఇది మేము చేసామని చెప్పుకోలేని దమ్ము ధైర్యం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ పార్టీకి కానీ ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. వాళ్ళు ఎక్కడా కూడా లేదు. ఇవాళ 2 విషయాలు ఆఖరిగా ముగించేస్తాను, అన్ని వచ్చి పక్కన నిలబడ్డారంటే తొందరగా ముగించమని నాకు అర్థమైపోయింది. 2 విషయాలు. ఒక్కసారమ్మా ఇందాకలు అన్ని మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు ఎంతమంది గుర్తున్నారు ఒకసారి చేతులెత్తండి అందరూ కూడా. ఒక్క చెయ్యి కూడా కింద ఉండదు. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. ఆ తర్వాత 2 నెలలు మన దురదృష్టం ఆయన మరణించడం జరిగింది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే మనకి ఏ పథకాలు గుర్తొస్తాయన్నది ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ కొన్ని లక్షల మంది ప్రాణాలను కాపాడినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఎవరు పెట్టారమ్మా? రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. ఇవాళ రైతులకు ఉచిత విద్యుత్ ఎవరిచ్చారు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. మన పిల్లలు డాక్టర్లుగా ఇంజనీర్లుగా చదువుకునేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. డ్వాక్రా మహిళలకు బాగా తెలుస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు మీ డ్వాక్రా రుణాల మీద వడ్డీ ₹1 వడ్డీ ఉంటే దాన్ని పావలా వడ్డీ రాజశేఖర రెడ్డి గారు చేశారు. అదే రకంగా కిలో బియ్యం ₹5 ఉంటే దాన్ని ₹2 కూడా రాజశేఖర రెడ్డి గారు చేశారు. మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఇన్ని పథకాలు గుర్తొస్తున్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారమ్మా. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఏదైనా ఒక్క పథకం, ఒక్క పసుపు కుంకుమ తప్ప ఇంకేం చేశారో మీరు ఎవరైనా చెప్పాలి. మా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక్క పథకం చెప్పాలి మీరు ఎవరైనా. నేను మర్చిపోయాను, గజనీ సినిమా చూసి వచ్చాను, మర్చిపోయాను నేను ఇప్పుడే. ఏది కూడా లేదు. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పండి. ఒక అమ్మఒడి, రైతు భరోసా, ఆసరా, 0 వడ్డీ, విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న కాలనీలు, మత్స్యకార భరోసా, ఆటో సోదరులకు 10,000, నాయని బ్రాహ్మణులకు 10,000, రజకులకు 10,000, ఇలా చెప్పుకుంటూ పోతే ఎందాలన్నీ చెప్పినట్టు 2 రోజులు మాట్లాడుకోవాలి. మీరు తేడా గమనించండి. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు చేస్తే ఇన్ని పథకాలు గుర్తొస్తున్నాయి.
జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు చేస్తే ఇన్ని పథకాలు గుర్తొస్తున్నాయి. 14 సంవత్సరాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఒక్క పథకం చెప్పండి అంటే ఒక్కటి కూడా లేదు. మా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ ఏదో పథకం ద్వారా లబ్ధి చేకూరింది కదా. ఒకరికి డ్వాక్రా రుణమాఫీ రావచ్చు, అమ్మఒడి రావచ్చు, ఏదో పథకం ద్వారా లబ్ధి చేకూరిన ప్రతి ఒక్కరు చేతులెత్తండి. అందరికీ పథకాలు వచ్చాయి కదా. ఈ పథకాల కోసం ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకుల చుట్టూ కానీ అధికారుల చుట్టూ కానీ మీరు ఎవరైనా తిరిగారా? లేదు. వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ వాలంటీరే మీ ఇంటికి వస్తారు, మీ దరఖాస్తు వాళ్ళే నింపుతారు, అది తీసుకెళ్లి సచివాలయంలో ఇస్తారు. అమ్మా నీకు ఇదిగో ఈ పథకం వచ్చిందని చెప్పి నీకు తెచ్చిస్తున్నారే, ఇంతకన్నా గొప్ప ప్రభుత్వం ఎక్కడ ఉంటుంది అని చెప్పి నేను మీ అందరినీ కూడా అడుగుతున్నా. ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ కోసం మనం ఇందాకలు మాట్లాడుకున్నాం చూడండి. ఆ రోజు పేదరికం వల్ల ఏ ఒక్కరు కూడా చనిపోకూడదు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్యశ్రీని పెడితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 10 మేలు చేస్తూ ఇవాళ ఆరోగ్యశ్రీ ద్వారా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా మీరు ఎవరైనా ఎంత ఖర్చు వరకు ఆపరేషన్ చేయించుకోవచ్చో తెలుసా? 2 లక్షలు కాదు, 5 లక్షలు కాదు, 10 లక్షలు కాదు, 15 లక్షలు కాదు, 25 లక్షల రూపాయల వరకు, 25 లక్షల రూపాయల వరకు మీకు ఏ జబ్బు వచ్చినా ఎటువంటి వైద్యం కావాలన్నా ఉచితంగా ఆపరేషన్ చేయించేటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నది మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఇవాళ ప్రతి ఒక్క పేదవాడు కూడా గుండెల మీద చేసుకొని ఎస్ ఇవాళ నాకేమైనా ఎటువంటి వ్యాధి వచ్చినా నాకు ఇబ్బంది లేదు, మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, నా కొడుకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, నన్ను చూసుకుంటాడని ధైర్యంగా ఉండేటువంటి ఒక భరోసాని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. ఆఖరిగా ఒకే ఒక్క మాట తేడా అన్నటువంటి చెప్తున్నా. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటువంటి వరకు మనకి పథకాలు కావాలి అంటే ప్రజలు నాయకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగేవారు. బాబు నాకు పంచాయత్ ఆఫీస్కు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి నాకు ఈ పెన్షన్ పెట్టు, నాకు రేషన్ కార్డు పెట్టు అని ప్రజల నాయకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగితే ఈ రోజు మన ప్రభుత్వంలో అన్నయ్య వచ్చారా ప్రతి ఇంటికి గడప గడపకి అనుకొని వచ్చారా? మరి ఈ ప్రభుత్వంలో ఏమవుతుంది? ప్రజల నాయకుల చుట్టూ అధికారుల చుట్టూ కాదు, నాయకులు అధికారులు మీ చుట్టూ వచ్చి అమ్మా నీకు పెన్షన్ కట్టాలా, నువ్వు 90 అమ్మా, నువ్వు వచ్చి చేయూత వస్తుందమ్మా అని చెప్పేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ తేడాన్ని మీరు అందరూ కూడా గమనించి ఏ ప్రభుత్వం మనకి కష్టకాలంలో అండగా ఉంది, కరోనా లాంటి సమయంలో కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏ రకంగా మనల్ని ఆదుకుందని అందరూ కూడా గమనించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అదే విధంగా అన్నయ్య మరి దొరబాబు అన్నయ్యని కూడా అత్యధిక మెజార్టీతో మీరు అందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ. పెద్దలు శాసన మండలి కౌన్సిల్ చైర్మన్ మన మోషన్ రాజు గారు మాట్లాడవలసిందిగా చూస్తున్నాం. ఈరోజు పెద్దాపురంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు నా మిత్రులు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రులు, ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారి చేత ప్రకటించబడినటువంటి దొరబాబు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు గీత గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు జూపుడు ప్రభాకర్ గారికి, మరొక పార్లమెంట్ సభ్యులు మిత్రులు గౌరవనీయులు అన్న సురేష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడ విచ్చేసినటువంటి అశేష ప్రజానికానికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు పెద్దాపురంలో చూస్తే అసలు ఏ మూల చూసినా జనం 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 ప్రభంజనం, అంత ప్రభంజనం జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత ప్రేమ మీరు చూపిస్తున్నారంటే కనుక ఈ రోజున ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ రోజున ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం సామాజిక సాధికారత. సామాజిక సాధికారత అంటే అట్టడుగునున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి అనేక మందికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
సామాజిక న్యాయం జరుగుతూ ఉంది. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్టు, ఆయన ఆశించినట్టు దళితులు కానీ, బలహీన వర్గాలు కానీ, పేద వర్గాలు కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ పైకి రావాలంటే, అభివృద్ధి చెందాలంటే 3 కారణాలు. ఒకటి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా. ముందుగా మనం రాజకీయంగా మనం చూసినట్టయితే కనుక ఈ రోజున నేను ఈ స్థానంలో ఉండి ఈ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గా ఉన్నానంటే ఒక దళిత వర్గానికి చెందినటువంటి నేను మరి సామాజిక సాధికారతలో భాగం అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే స్పీకర్ గా బీసీకి చెందినటువంటి తమ్మినేని సీతారాం గారు ఉన్నారంటే కనుక అది సామాజిక సాధికారతలో భాగం అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఈ వేదిక మీద సురేష్ గారు అత్యంత పేదవర్గానికి చెందినటువంటి సురేష్ గారిని పార్లమెంటు సభ్యులుగా పంపారంటే అది సామాజిక సాధికారత యొక్క ఉద్దేశం అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రులను పెట్టారంటే కనుక ఈ దేశ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలని 17 మందిని నియమించినటువంటి చరిత్ర మరొక ముఖ్యమంత్రికి లేదు, రాదని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఇదే కాకుండా ఇది రాజకీయ సమానత్వం. రాజకీయ సమానత్వం ఎందుకు కావాలంటే మనకు మనమే మన ప్రజల్ని పరిపాలించుకునేటటువంటి హక్కు, అలాగే మన ప్రజల యొక్క అవసరాలు తెలిసినటువంటి వ్యక్తులుగా, ఆయా వర్గాల యొక్క అవసరాలు తెలిసినటువంటి వ్యక్తులుగా, పరిపాలకులుగా ఉంటే గనక వారికి వారి సమస్యలు తెలుస్తాయనే ఉద్దేశంతో ఈ రోజున రాజకీయంగా ముందుకు తీసుకురావడం జరిగింది. అలాగే రెండవది ఆర్థికంగా. ఈ రోజున ఇందాక చెప్పాడు ఆదిప్రాజు గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఎక్కడా లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా, ఎటువంటి మరి లంచాలు లేని విధంగా, ఎటువంటి మరి రికమెండేషన్ లేని విధంగా ఈ రోజు నవరత్నాల ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు రావడం ద్వారా మహిళలకి సాధికారత సాధించడం ద్వారా ఈ రోజున ప్రతి కుటుంబంలోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు లక్షాధికారులను చేస్తారంటే ఈవేళ కోటీశ్వరులను చేయడం జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇల్లు కానీ, లేకపోతే చదువు కానీ, పిల్లలకు సంబంధించినటువంటి అనేక విషయాలు మరి ఈ రోజున చక్కగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా పేద వర్గాలకి ఈ రోజున పిల్లలకు సంబంధించినటువంటి ఒక విషయం, చదువు విషయంలో మనం చూసాం. ఈ రోజు ఎంత కాస్ట్లీ అయిపోయిందో చదువు. కార్పొరేట్ విద్యలో మనం చదివించలేమనేటువంటి స్థితిలో మనం ఉంటే ఈ రోజున పక్కవాడి పిల్లవాడు ఉన్నత వర్గాలను చెందిన వ్యక్తి ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటా ఉంటే మనం చూసి అయ్యో నా పిల్లవాడి పరిస్థితి ఇంతేనా అనుకునేటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున ఉన్నత వర్గాలకు చెందినటువంటి పిల్లల్లాగా మన పిల్లల్ని కూడా ఇంగ్లీష్ విద్య నేర్పించడం, వాళ్ళ పిల్లల్లాగా సూటు బూటు వేసుకోవటం, వాళ్ళ పిల్లల్లాగా బ్యాగులు వేసుకోవటం, వాళ్ళ పిల్లల్లాగా కార్పొరేట్ తరహాలో స్కూల్లో చదవటం ఎంత ఆనందంగా ఉందో పేదవాడికి ఈ రోజున మన అందరికీ తెలుసు. ఈ యొక్క చదువుకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వనటువంటి ప్రాధాన్యత ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే రాజకీయంగా, ఆర్థికంగా మనం ప్రగతి సాధించినప్పుడు సంఘంలో గౌరవం వస్తుంది. అది సామాజిక న్యాయం. ఖచ్చితంగా ఈ రోజున మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మరి పార్లమెంట్ సభ్యులుగా అనేక కార్పొరేషన్లలో మరి 56 కార్పొరేషన్లు ఇవ్వడం ద్వారా ఈ సంఘంలో బడుగు బలహీన వర్గాలని, ఈ యొక్క దళిత వర్గాల్ని గౌరవం పెంచినటువంటి చరిత్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కోరుకున్నాడో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఈ వర్గాలు ముందుకు రావాలని కోరుకున్నాడో అటువంటి సాధికారతను సాధించినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈ రోజు మనందరం ఇక్కడ చేరి ఈ సాధికారత యాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలియజేస్తున్నాం, కృతజ్ఞత తెలియజేస్తున్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి దొరబాబు గారిని అందరూ చెప్పినట్టుగానే అత్యధికమైనటువంటి మెజార్టీ తోటి ఈ నియోజకవర్గం నుంచి గెలిపించాలి. ఎంచేతంటే ఆయన నిబద్ధత కలిగిన నాయకుడు, స్నేహ స్వభావి. నిజంగా నాకు ఒక 2-3 నెలల క్రితం వరకు కూడా నాకు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల స్నేహితులు. ఈయన కులం ఏంటో నాకు తెలియదు, నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఎప్పుడు ఆ ప్రస్తావన కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, ఆర్థిక స్థితిగతులకి అతీతంగా ఉండేటటువంటి మరి మిత్రుడు దొరబాబు గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలి. ఆయన ఏదైతే ఈ రాష్ట్రంలో తొలి అభ్యర్థిగా ప్రకటించారో మీరు కూడా అత్యధికమైన మెజార్టీ తొలి ఎమ్మెల్యేగా
జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ బహుమతిగా ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ నేను ముగిస్తా ఉన్నాను. జై హింద్. నేను విత్ యువర్ పర్మిషన్ అనియా మరి ఇక్కడ నిజంగా మరి దొరబాబు గారికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మా కొప్పలవేలమ కమ్యూనిటీ తరఫున కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఎందుకంటే మరి సుమారుగా 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ మున్సిపాలిటీలో మొట్టమొదటిసారి ఒక కొప్పలవేలమకు సంబంధించిన ఒక మహిళ మరి మంగతాయారు గారికి చైర్మన్ పదవి ఇచ్చినందుకు కూడా మరి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మిత్రులు మన బాపట్ల పార్లమెంట్ సభ్యులు గురించి చెప్పాలి. సురేష్ అన్నని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. జై జగన్. అందరికీ నమస్కారం. ఈ రోజున ముందుగా జగన్ అన్నకి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే పెద్దాపురానికి అన్నకి ఇన్ఛార్జిగా ఇచ్చి సీట్ అనౌన్స్ చేసి మంచి అవకాశం కల్పించినందుకు ముందుగా ముఖ్యమంత్రి జగన్ అన్నకి ధన్యవాదాలు. అన్నకి ఈ సీట్ ఇవ్వటానికి అర్హుడనే నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మంచివాడు, సౌమ్యుడు, పేచీలుండు, ఎక్కడ బాధపట్టాలను ఎక్కడ చూసినా మౌనంగా ఒక పద్ధతిగా నుంచొని ఒక నవ్వు మాత్రం నవ్వుతా ఉంటాడు. కాబట్టి మీ అందరికి ఒక మంచి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. కాబట్టి ముందుగా జగన్ అన్నకు ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మనం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మళ్ళీ ఎందుకు అవసరమే దాని మీద మనందరం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి జగనన్న 4.5 సంవత్సరాల పాలన అందించారు. గత నాయకులు 14 సంవత్సరాలు పాలించారు. వాళ్ళకి వీళ్ళకి మనకి ఉన్న మధ్య తేడా ఒకసారి గమనించాల్సిన అవసరం మనకెంతైనా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వృత్తాంతం ఒకసారి చూడండి మీరందరూ కూడా. చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం అంతా కూడా ఎక్కడా కూడా ఫెయిర్ గా ఉన్న దాఖలాలు లేవు. ఎందుకు చెప్తా ఉన్నానంటే చంద్రబాబు నాయుడు గారికి గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు ఒక మాట. ఏమనంటే సైకిల్ అయింది కాదు, పార్టీ అయింది కాదు, ముఖ్యమంత్రి పీఠం కూడా అయింది కాదు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు సీట్లు ఎట్లా కూర్చుంటారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు 2009-12 మధ్యలో మాట్లాడారు. 2014 వచ్చేసరికల్లా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ యూటర్న్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మంచోడు ఓట్లేయండి అని చెప్పాడు. మళ్ళీ 2018 వచ్చేసరికల్లా చంద్రబాబు నాయుడు దొంగ ఒక అమరావతి అని ఒక ప్రాంతం పెట్టి మరి లక్షల కోట్లు స్కామ్ చేస్తా ఉన్నాడు. కాబట్టి అలాంటి వాడు ఈ సంపద అంతా కూడా, ఈ రాష్ట్ర సంపద అంతా కూడా లోకేష్ కి ఒక్కగానొక్క కొడుకు దోచి పెడతా ఉన్నాడు. కాబట్టి అతనికి ఓట్లేద్దని చెప్పాడు 2018లో. మరి 2023 వచ్చేసరికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి అని చెప్తా ఉన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇన్నిసార్లు యూటర్న్ తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి మేలు చేశాడో మనందరం కూడా గమనించవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దోస్తీ చేస్తున్న సందర్భాల్లో చాలా మంది కలిసి వస్తా ఉన్నారు. ఇవాళ బ్లడ్ రిలేషన్ కూడా చాలా మంది కోల్పోయి మాట్లాడుతా ఉన్నారు. ఒకే ఒక మాట చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అవసరం ఉంది. 4 సంవత్సరాల పాలన అందించిన సందర్భాల్లో ఆయన మా పిల్లల్ని చదివించాడు, మా రైతులను ఆదుకున్నాడు, మా అక్కా చెల్లెలను ఆదుకున్నాడు, మా అవ్వాతాతలను ఆదుకున్నాడు, మాకు ఇళ్లు కట్టించాడు, మాకు అసైన్డ్ భూములు ఎన్నాళ్ళ నుంచో అసైన్డ్ భూములు ఇబ్బందులు కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా అసైన్డ్ భూములు మరి దాని మీదట ఉన్న రకరకాల ఇబ్బందులన్నీ కూడా తొలగించి ఇవాళ వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ కల్పించే విధంగా అవకాశాలు కల్పించారు. అదే విధంగా ఇవాళ ఈ రాష్ట్రం కూడా ఇంత సుభిక్షంగా ఉందంటే ఖచ్చితంగా జగనన్న గొప్పతనం మాత్రమే. 4.5 సంవత్సరాలు మాత్రమే పాలించాడు జగనన్న. 4.5 సంవత్సరాల్లో ఇచ్చిన హామీల్లో 99% హామీలు ఎవరైనా నెరవేర్చారా అంటే ఎవరో నెరవేర్చకపోగా గత నాయకుడు చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు మనందరం కూడా చూసాం. హామీలు ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు, హామీలు ఇచ్చిన తర్వాత మర్చిపోయేవాడు. అంటే అధికారం కోసం ఏ రకంగానైనా సరే, ఎన్ని రకాలుగానే సరే ఎస్సీల్ని బీసీల్ని అందరినీ వాడుకుంటాడు. అధికారం వచ్చిన తర్వాత ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని మాట్లాడుతూ ఉంటాడు. బీసీల తోకలు కత్తిరిస్తానంటాడు. రకరకాల కులపిచ్చితో మాట్లాడిన చంద్రబాబు నాయుడు నిన్నగాక మొన్న బీసీ మీటింగ్ అని ఒకటి పెట్టి దాని గురించి ముసలి కన్నీరు గారుస్తా ఉన్నాడు. ఒక్కసారి గమనించండి, చంద్రబాబు నాయుడుకి ఎలక్షన్ టైంలో తప్ప విడి రోజుల్లో మనం గుర్తురాం.
మన వాసన కూడా ఆయనకి నచ్చదు. ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని చెప్పి మరి ఈ మధ్య కాలంలో మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. దగాబడ్డ దళితుడా అని చెప్పి. సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు లాంటి ఆ వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడడానికి. దళితులను అవమానపరిచి, బీసీలను అవమానపరిచి, ఎస్సీలను అవమానపరిచి, ఎస్టీలను అవమానపరిచింది చంద్రబాబు నాయుడు కాదా? ఈ రాష్ట్రం మొత్తం మీద ఏనాడు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిలా కాకుండా ఒక పెత్తనం తీసుకొని ఇష్టానుసారమైన పాలన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇంకా అంట ఇవాళ ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఏదో రకంగా అడ్డదారిన కొడుకుని మరి మినిస్టర్ని చేసి అదే విధంగా తను కూడా ఒక రకరకాల అడ్డదారుల్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులను అడ్డం పెట్టుకొని మరి ఇవాళ అధికారం చేపట్టాలని చూస్తా ఉన్నాడు. ఒక్కసారి గమనించండి, మన ఆడపిల్లలు కానీ, మన అవ్వాతాతలు కానీ, మన యువకులు కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాలలో చేసిన పాలన, గత 14 సంవత్సరాలు చేశాం, 40 సంవత్సరాలు సీనియర్లు అని చెప్పుకున్న ఏ నాయకుడైనా చేయగలిగాడా? ఒక్కసారి గమనించండి. కానీ జగన్ అన్నని వీళ్ళందరూ కలిసి మేము ఏదో రకంగా దించేసి ఈ రాష్ట్ర సంపద అంతా కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదే విధంగా ఈ మధ్య కాలంలో కొంతమంది కొత్త వాళ్ళు వస్తా ఉన్నారు, వాళ్ళందరూ కలిసి లోకేష్ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని దించుతామని చెప్తా ఉన్నారు. కానీ ఒకటి గమనించండి, మనకి జగనన్న ఎందుకు అవసరం అంటే, జగనన్న గనక ఒక్కసారి మన అవకాశం చేజార్చుకొని వదిలేశామంటే మన భవిష్యత్ అంతా కూడా 20-25 సంవత్సరాలు వెనకపోద్ది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మన ఈ రాష్ట్రం బాగుంటుంది, అదే విధంగా మన పిల్లలు బాగుంటారు, మనం బాగుంటాం, ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయం, విద్య, వైద్య రంగాలన్నీ కూడా బాగుంటాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆరోగ్యశ్రీ విషయంలో 10 లక్షల నుంచి 25 లక్షలు చేస్తే ఎల్లో మీడియా ఒక్క మాట కూడా మాట్లాడరు, ఒక్క సమాధానం కూడా చెప్పరు. దాని గురించి రాసే ఓపిక లేదు. కానీ ఎక్కడో తెలంగాణలో రేవంత్ రెడ్డి 5 నుంచి 10 లక్షలు చేస్తే ఆహా ఓహో అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు ఎల్లో బ్యాచ్ అందరూ కూడా కలిసి. రేవంత్ రెడ్డి ఏమన్నా మీ సొత్తా? రేవంత్ రెడ్డి ఏమన్నా మీ పార్టీనా? వాడెవడో పిల్లోడిని మీరెత్తుకొని సంకనెత్తుకొని తిరుగుతా ఉన్నారంటే సిగ్గు అనిపించట్లా మీకు? చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీనియర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉందని చెప్పుకునే మనగాడు చంద్రబాబు నాయుడు సింగిల్ గా ఢీకొనొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంటే సింగిల్ గా ఢీకొట్టి 175 నియోజకవర్గాల్లో నేనే పోటీ చేస్తానని చెప్పే కెపాసిటీ చంద్రబాబు నాయుడుకి ఉందా? లేదు. లేకపోగా కుప్పంలో పోటీ చేయడానికి భయపడి ఈ మధ్యకాలంలో విజయవాడలో తిరిగి నేను ఎక్కడ పోటీ చేస్తే బాగుండదని చెప్పి అడుక్కుంటా ఉన్నాడంట. అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ కుప్పంలో పోటీ చేయడానికి భయపడ్డాడంటే ఏనాడు కూడా కుక్క నీళ్లు ఇవ్వలేదు కుప్పానికి చంద్రబాబు నాయుడు. ఏనాడు కూడా కనీసం మున్సిపాలిటీ చేసుకోవడానికి ఇష్టపడలేదు చంద్రబాబు నాయుడు కుప్పంలో ఇల్లు కూడా లేదు చంద్రబాబు నాయుడికి. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పదే కుప్పంలో నీ ఇల్లు ఎక్కడా అని అడిగితే సమాధానం చెప్పలేక సత్యరెడ్డి గారు 2 ఎకరాల్లో తీసుకొని చెన్నిల్లు అని చెప్తా ఉంది భువనేశ్వరి గారు. చెన్నిల్లు అంట 2 ఎకరాల్లో కట్టని చెన్నిల్లు కట్టుకున్నాడని చెప్పిన. అంటే హైదరాబాద్ లో 800 కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకొని కుప్పంలో మాత్రం 2 ఎకరాల్లో చెన్నిల్లు కట్టుకుంటున్నాం, ఇక్కడ ఉంటామని చెప్తా ఉంది. అంటే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాను, నాకు ఆంధ్రప్రదేశ్ లో ఒక ఇల్లు అవసరం అని చెప్పి ఏనాడు అనిపించలా. ఎప్పుడు కూడా శనివారం శుక్రవారం రాగానే హైదరాబాద్ వెళ్ళిపోతాడు, అక్కడ పడుకొని మళ్ళీ సోమవారం డ్యూటీకి వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు వచ్చాడు. కానీ జగనన్న అలా కాదు. ముఖ్యమంత్రి అయిన తదుపరి తాడేపల్లి ఇల్లు కట్టుకొని సెంటర్ ఎక్కడ బాగుండదు, 2 రకాలుగా నేను అన్ని వైపులా తిరగడానికి బాగుండదని చెప్పి ఇవాళ ఉమ్మడి ఉత్తరాంధ్రాన్ని కూడా డెవలప్ చేయాలని వైజాగ్ రాజధాని అంటే దాని మీద కేసులు వేసి రకరకాల వ్యాపారాలు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఒక్కడ గమనించండి, అక్కడ మీరు అనుకుంటున్నట్టు అమరావతి చంద్రబాబు నాయుడు ఎక్కడ డెవలప్ చేయాల. అక్కడ చేసిందల్లా రియల్ ఎస్టేట్ 53,000 ఎకరాలు తీసుకున్నాడు. దేనికి తీసుకున్నావంటే అమరావతి రాజధాని కట్టడానికి తీసుకున్నాడు. ఒక మాట చెప్పండి, మనకు 3 సెంట్లు ఇళ్ల స్థలం ఉంటే 3 సెంట్లలో డబ్బులు మన చేతి నిండా ఉంటే 1.5 సంవత్సరం కట్టుద్ది ఇల్లు కట్టుకోవడానికి, లేదా 2 సంవత్సరాలు పట్టుద్ది. అలాంటిది 53,000 ఎకరాల్లో చంద్రబాబు నాయుడు రాజధాని కడతాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది చెప్పండి ఒకసారి. అది గమనించక ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు మరి గెలిచిన 2014లో గెలవగానే ఏం చెప్పాడు, నేను అద్భుతమైన రాజధాని కడతాను, సింగపూర్ టెక్నాలజీ, చైనా టెక్నాలజీ, జపాన్ టెక్నాలజీ నా దగ్గర ఉంది, 3 సంవత్సరాల్లో అద్భుతమైన రాజధాని కడతానని చెప్పి చివరికి ఆ ప్రాంతాన్ని ఏం చేశాడంటే మరి దుర్మార్గం చూడండి ఒకసారి. అందులో ఇంగ్లీష్ కంపెనీ చెప్పి మన ఒక బారు కాయలు ఉంటాయి, ఆ విత్తనాలు చల్లించి ఆ పైర్లు పండకుండా చంద్రబాబు నాయుడు పాపం కట్టుకున్నాడు. కాబట్టి 2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. అలాంటి పచ్చడి వాతావరణాన్ని సర్వనాశనం చేసి
53,000 ఎకరాల భూములు తీసుకొని పంట పండకుండా అటు కాకుండా ఇటు కాకుండా చేసి సర్వనాశనం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అమరావతి ప్రాంతం ఏదైనా ఇబ్బంది రైతులు పడ్డారంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కారణం తప్ప మరో వ్యక్తి కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక్కసారి గమనించండి, సిఆర్డీఏ ప్రాంతంలో ఇళ్ల ప్లాట్లు తీస్తే అక్కడ ఇళ్ల ప్లాట్ల విషయంలో మనం ఎక్కడాన్ని చూస్తే పేపర్ మీద చూసుకోవాల్సిందే తప్ప ఎక్కడ కూడా భూమి మీద కనిపించదు. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు పాలించి దుర్మార్గమైన పాలన మన మీద సాగించి పెత్తనం చేసి తన కొడుకు ఒకగానొక కొడుక్కి లక్షల కోట్ల రూపాయలు దోచుకు తిని ఇవాళ ఇంకా కూడా ముసలి కన్నీరు గార్చి రేపు మళ్ళీ మాకు అవకాశం కల్పించమంటా ఉన్నాడంటే ఒక మాట చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు నిన్ను చూసి ఏ రకంగా ఓటేయాలో ఒక మాట చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో ఏ రకంగా పొత్తు పెట్టుకొని మళ్ళీ ఓటు అడుగుతున్నావో నువ్వు చెప్పాలి. లోకేష్ మరి 5 సంవత్సరాలు 3 శాఖలకు మంత్రిగా ఉండి కనీసం సర్పంచ్ గా పోటీ చేయనాడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశాడు లోకేష్. అలాంటి వాడు మంగళగిరిలో 2 దఫాలుగా మరి జగనన్న పెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయాడు. జగనన్న పెట్టిన క్యాండిడేట్ మీద ఆయన ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతూ ఉంటాడు లోకేష్ అనేవాడు. లోకేష్ ఒక మాట నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, లోకేష్ నీ కష్టం మీద ఎన్నటికీ కూడా ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి లేదు. ఎవడో ఒక రకంగా ఏదో ఒక రకంగా దొడ్డిదారిని గెలిచి నువ్వు ఎమ్మెల్యే అవడమే తప్ప మరో మార్గం నీకు లేదు. అదేవిధంగా 2 చోట్ల పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూడా అలానే ఉంది. పాప పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ లాగా గుర్తిస్తామన్నారే తప్ప ఏనాడు కూడా నాయకుడిగా గుర్తించడంలా. జగన్మోహన్ రెడ్డి గారిని నాయకుడిగా గుర్తించారు కాబట్టే ఇవాళ ఇంత గొప్పగా పాలిస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి గమనించండి, మన పిల్లలు చదువుకోవాలంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే. మన అవ్వాతాతలు బాగుండాలంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే. మన నాడు నేడు కింద స్కూళ్ళన్నీ డెవలప్ అవ్వాలంటే మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే. మన పిల్లలు మంచి ఐఏఎస్ అధికారులుగా తీర్చిదిద్ది అదేవిధంగా మనలో ఉన్న చాలా మంది నాకులాగా ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వాలంటే ఖచ్చితంగా జగనన్న ఉండాల్సిందే. మరో ఆప్షన్ లేదు, దానికి మరో అవకాశం లేదు. ఎందుకంటే ఎన్నడూ కూడా నేను మా ఊర్లో సర్పంచ్ గా కూడా పోటీ చేయలేదు. ఏనాడు కూడా రాజకీయాలు నాకు తెలియదు. మా నాన్న వ్యవసాయ కూలీ కొడుకు, నేను మా నాన్న వ్యవసాయం చేసేవాడు, కూలి పనులు చేశాడు. అలాంటి వాడి కొడుకుని నందిగు సురేష్ అనేవాడిని ఇవాళ గొప్పగా పార్లమెంట్ లో ఎంపీనని చెప్పుకుంటా ఉన్నాడంటే ఆ గొప్పతనం అంతా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరో వ్యక్తి కాదు. ఒక్కసారి గమనించండి, ఏనాడు కూడా మాకు పంచాయతీలో పోటీ చేసే కెపాసిటీ లేనప్పటికీ కూడా నేను సురేష్ అనేవాడిని తీసుకొచ్చి ఇవాళ చంద్రబాబు నాయుడు రకరకాల కేసులు పెట్టి రాజధాని ప్రాంతంలో నా పైన కేసులు పెట్టి నాతో పాటు మన ఎస్సీల పైన బీసీల పైన మైనార్టీల పైన కేసులు పెట్టించి ఎవరైతే భూములు ఇవ్వమంటున్నారో వాళ్ళందరినీ అనగదొక్కాలని చెప్పి చంద్రబాబు నాయుడు చూసి మా అందరి పైన కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో కూర్చోబెడితే జగనన్న మాత్రం మమ్మల్ని తీసుకెళ్లి పార్లమెంట్ లో కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడుకి ఉన్న వ్యత్యాసం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంత అద్భుతమైన పాలన సాగుతా ఉంటే మహిళలకి 50% రిజర్వేషన్ గెలిచిన నాటి నుండి ఇవాళకి కూడా 50% రిజర్వేషన్ అవకాశాలు కల్పించి నామినేటెడ్ పోస్టుల్లో కూడా వాళ్ళందరికీ అవకాశాలు కల్పిస్తా ఉన్నాడు. ఎక్కడో దేశ ప్రధాని మొన్న ఈ మధ్య కాలంలో తెలంగాణ ఎలక్షన్ టైంలో రకరకాల రాష్ట్రాల్లో ఎలక్షన్ ఉన్న సందర్భాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టారు. కానీ జగనన్న ఎలక్షన్ కోసం పెట్టలా, గెలవగానే మహిళలకు రిజర్వేషన్ కల్పించిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారే ముందు ఉన్నారు. ఒక్కసారి గమనించండి, అలాంటిది ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఇవాళ అక్కడ రోడ్డు పోయలేదు, ఇక్కడ బిల్డింగ్ కట్టలేదని చెప్పుకునే చంద్రబాబు నాయుడు సిగ్గు అనిపించాలి. ఒకవేళ 2014, 2019 మధ్యలో నువ్వు డెవలప్ చేస్తుంటే నీకు ఓటు వేయలేదంటే నీకు అర్థమవుతా ఉందా? నువ్వు డెవలప్ చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించారు. నువ్వు 2,70,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి ఆ సంపద అంతా ఏం చేశావంటే ఎక్కడైనా చంద్రబాబు నాయుడు చెప్పే కెపాసిటీ ఉందా? లేదు. ఎక్కడ కూడా డబ్బులు ఏమైనాయి అంటే చెప్పడానికి ఆయనకు ఓపిక లేదు. ఎందుకంటే తను జన్మభూమి కమిటీల ద్వారా డబ్బంతా దోచుకు తిన్నాడు. చంద్రబాబు నాయుడు పేరు చెప్తే 14 సంవత్సరాలు 40 సంవత్సరాలు అనుభవించాలి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఏదైనా ఒక పథకం పేరు చెప్పమంటే ఏ ఒక్క పథకం పేరు చెప్పకపోగా తమ్ముళ్లాగా ఆయన చెప్తే ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒకే ఒక పథకం ఉంది. అదేంటంటే ఎన్నుపోటు పథకం. అది ఎన్టీ రామారావు ఫ్యామిలీని పొడిచాడు ఆయన. ఎన్టీ రామారావు ఫ్యామిలీని పొడిచి పదవులు లాక్కొని వాళ్ళని చంపేసి నిలువున ఇవాళ ఆ పదవిని ఎంజాయ్ చేస్తా ఉంటే దానికి వత్తాసు పలుకుతా ఉంటాడు ఆత్మనాలెడ్జ్ బాలకృష్ణ. సినిమా యాక్టర్ గా తప్ప
రాజకీయాల్లో సక్సెస్ లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ రాష్ట్రం మొత్తం మీద అంటే పవన్ కళ్యాణ్. ఆయన ఎక్కడా గెలిచే పరిస్థితి లేదు. ఆయన తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అండమాన్ అడవులకు పంపిస్తా, అక్కడ పంపిస్తా అని. అంటే త్రివిక్రమ్ గారు రాసిన డైలాగులు తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఒకే ఒక మాట చెప్పి ముగిస్తా. మీరందరూ ఒక్కసారి గమనించండి. ఇవాళ ఇంత సుభిక్షమైన పాలన జరుగుతూ ఉంటే నందిగం సురేష్ అనేవాడు ఏనాడు కూడా ఎక్కడా పోటీ చేయనప్పటికీ కూడా ఇవాళ ఒక సామాన్య రైతు కూలీ కొడుకు పార్లమెంట్ లో గ్రీనింగ్ తో సంతకం పెడతా ఉన్నాడంటే, మన అవ్వాతాతలు బాగుంటా ఉన్నారంటే, ఇంత గొప్ప పాలన జరుగుతా ఉందంటే, మరి పేదవాడందరూ కూడా 35 లక్షల ఇల్లు కట్టి పెడతా ఉన్నారంటే అదంతా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం కాదు. ఒకసారి గమనించండి మీరందరూ కూడా. ఈ మధ్య కాలంలో మరి తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఆయన పోటీ చేశాడు కదా, పోటీ చేశాడు లేదా? తెలంగాణలో 7 చోట్ల పోటీ చేస్తే, అన్న నాకు ఒక 2 నిమిషాలు టైమే ఉండి పర్లేదు, తెలంగాణలో లోకేష్ పవన్ కళ్యాణ్ ఆయన అతను పోటీ చేస్తే అక్కడ 7 చోట్ల పోటీ చేస్తే 6 చోట్ల డిపాజిట్లు రాలా. అక్కడక్కడ తెలంగాణలో మన దళిత బిడ్డ ఒక బిడ్డ పోటీ చేసింది. ఎవరా పిల్ల? బరిలక్ అనే పిల్ల పోటీ చేస్తే ఆ పిల్లకి డిపాజిట్లు వచ్చినాయి, పవన్ కళ్యాణ్కి రాలా. ఇలాంటి వాళ్ళందరూ కలిసి మరి 151 సీటు ఎక్కడో తెలంగాణలో ఒక మామూలు నార్మల్ ఒక చిన్న బిడ్డ పోటీ చేస్తే ఆ పిల్లలకు వచ్చిన ఓట్లు మీకు రాకపోతే ఈ రాష్ట్రంలో 151 సీట్లు 30 మంది ఎంపీలతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓడిస్తారు నాయన? మీరందరూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాంటిది ఈ మధ్యకాలంలో లోకేష్ పాదయాత్ర చేస్తా ఉన్నాడు. పాదయాత్ర చేసినప్పుడు ఏం మాట్లాడుతా ఉన్నాడంటే, పాపం అది పాదయాత్రలో ఇంకో యాత్ర నాకు అర్థం కాలేదు, కానీ ఎప్పుడు నడిచాడో తెలీదు. రోజుకు 40-50 కిలోమీటర్లు నడిచేసేవాడు. ఎట్లా నడిచేవాడంటే ఎవరికి చెప్పడు దాని సమాధానం. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రోజుల మీద నడిచింది ఎన్ని నెలలు పట్టిందో మీ అందరూ కూడా చూశారు. కానీ లోకేష్ పాదయాత్ర చేసి పాదయాత్రలో ఒక మాట అన్నాడు. ఏమనంటే, ఒక మాట చెప్తున్నా, జగన్ రెడ్డి నిన్ను భయపెడతానని చెప్పాడు లోకేష్. ఏమని చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారిని లోకేష్ అంట భయపెడతాడంట. ఒక్క మాట చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద ఎవడన్నా భయపెట్టే మగాడు ఉన్నాడా? పోనీ వస్తాడా అంట? రాడు. అలాంటి వాడు లోకేష్ సరిగ్గా తెలుగు మాట్లాడతాడు అని లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరిస్తా అని చెప్తా ఉన్నాడు. ఒక్క మాట చెప్తా ఉన్నా, లోకేష్ పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఒక్కసారి గమనించండి. ఢిల్లీలో సోనియా గాంధీ ఉక్కు మహిళ దేశం మొత్తం గడగడలాడిస్తా ఉందామా? కాబట్టి ఆమె జోలికి వెళ్ళడానికి ఎవడన్నా భయపడే సందర్భాల్లో ఢిల్లీకి సోనియా గాంధీ పిలిచి మరి జగనన్నని ఒక మాట చెప్పింది. ఏమనంటే, నువ్వు పోదార్పు యాత్ర ఆపాలి, లేదంటే నీ మీద కేసులు పెడతానంటే ఆయన సడన్ గా లేచి షట్టట్లా ఇదిలించుకొని ఏమన్నాడు తెలుసా? నాకు ఫ్లైట్ టైం అయింది, నేను వెళ్తున్నాను, నీకేమైనా పని ఉంటే నీ పని నువ్వు చూసుకో తల్లి అని చెప్పి లేచి వచ్చిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయాల్లో విలువలు ఉండాలి, నమ్మకం ఉండాలి, ధైర్యం ఉండాలి. ఓడిపోతామనే భయం గానీ గెలుస్తామనే ధీమా గానీ ఇలాంటివి పెట్టుకోకుండా వాళ్ళ ప్రయాణం గుర్తుపెట్టుకొని వాళ్ళ ప్రయాణం చేసిన రోజునే రాజకీయ నాయకులుగా సక్సెస్ అవుతారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తానికి ఈ రాష్ట్రం మొత్తం శత్రువుల కింద మారిపోయారు. రక్త సంబంధాలు లేవు, బ్లడ్ రిలేషన్లన్నీ వదిలేశారు. ఎక్కడికక్కడ కుళ్ళు కుట్ర రాజకీయ నాయకులుగా తయారైపోయారు. కానీ అన్నీ అయిపోయి ఈ మధ్యకాలంలో పీకే అని మన సర్వేర్ గా ఒక ఆయన పెట్టుకుంటే ఆయన తీసుకొచ్చి మరి చంద్రబాబు నాయుడిని కలిస్తే చంద్రబాబు నాయుడు అడిగాడంట, ఈ రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఏంటంటే, సార్ చేయి దాటిపోయింది సార్, ఆల్రెడీ ప్రాణం పోయింది సార్ టీడీపీకి అని చెప్పాడు. అయిపోయింది సార్, ఆయన వేయాల్సిన పునాదులు వేసుకున్నాడు, ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. ఇప్పుడు వచ్చిన టెన్షన్లా నీకు నీ కొడుక్కే వచ్చింది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా నమ్మే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి గమనించాలి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే నిన్ను ఒక మనిషిలాగా, ఒక రాజకీయ నాయకుడిలాగా చంద్రబాబు నాయుడు గాని లోకేష్ గాని నిన్ను గుర్తించారా? కనీసం గౌరవించారా? ఒక్కసారి గమనించుకొని ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరికి చేస్తే ఈ రాష్ట్రం బాగుండదు ఒకసారి గమనించుకోవాలన్న అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా అన్నగారిని మీరందరూ కూడా 2024లో అత్యధిక మెజార్టీతో గెలిపించి మీ కుటుంబ సభ్యుడిగా ఈయనకు అవకాశం కల్పించమని చెప్పి తెలియజేస్తూ ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నా, ఎన్నటికైనా సరే ఈ రాష్ట్రానికి మాత్రం ఖచ్చితంగా
మన పిల్లలు చదువుకోవాలన్నా, బాగుపడాలన్నా, మన వ్యవసాయం బాగుండాలన్నా, విద్యా వైద్య రంగాల్లో బాగుండాలన్నా, అదేవిధంగా ఈ రాష్ట్రం 20-25 సంవత్సరాల తర్వాత మరి దేశం మొత్తం మీద తలదండే విధంగా అద్భుతంగా ఎదగాలంటే ఖచ్చితంగా జగనన్న మాత్రం ఉండాలి. 3 ప్రాంతాల అభివృద్ధి చేసి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు, మన కాకినాడ రూరల్ శాసనసభ్యులు, మన కాకినాడ జిల్లా అధ్యక్షులు సోదరులు కన్నబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. గౌరవనీయులు పెద్దాపురం మన కోఆర్డినేటరు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు దౌలూరు దొరబాబు గారికి, ఈ కార్యక్రమానికి సామాజిక సాధికార యాత్రకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఇప్పుడే బయలుదేరి వెళ్ళిన మోషన్ రాజు గారు, కౌన్సిల్ చైర్మన్ గారికి, పార్లమెంట్ సభ్యులు పెద్దలు నందిగం సురేష్ గారికి, మన ప్రభుత్వ అడ్వైజరు పెద్దలు జూపూడి ప్రభాకర్ రావు గారికి, సోదరి పెద్దలు మన పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారికి, సోదరుడు ఇప్పుడే మాట్లాడి వెళ్ళిన పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు గారికి, వేదికపైన వివిధ హోదాల్లో నాయకులందరికీ, ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. మొన్ననే పెద్దాపురంలో ఒక సముద్రం లాంటి సమావేశాన్ని, సభని చూసాం. హౌసింగ్ ప్రారంభోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఈ ప్రాంతంలో జరిగిన అత్యంత పెద్ద బహిరంగ సభ అదే. ఆ రోజు మా నమ్మకం నువ్వే జగన్ అని మనం నినదిస్తే, నా తరపున రేపు రాబోయే ఎన్నికల్లో దొరబాబు అన్న ఉంటాడు అని చెప్పి ఇక్కడ మనందరికీ ప్రకటించి వెళ్ళారు ఆయన. ఒక నాయకుడి పైన నమ్మకం ఉంచితే ఆ నాయకుడు ఏ విధంగా పరిపాలన చేస్తారు, ప్రజల పట్ల కానీ తనతో ఉన్న నాయకులతో కానీ ఏ విధంగా ప్రేమతో మెలుగుతారని చెప్పడానికి ఒకే ఒక నాయకుడిని ఉదాహరణగా చూపించవచ్చు. ఆ ఒక్క నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సామాజిక సాధికారత గురించి మాట్లాడే వాళ్ళే తప్ప చేతల్లో చూపించడానికి కనీసం ఒక ప్రయత్నం కూడా చేయలేని పరిస్థితుల్ని ఈ రాష్ట్రంలో చూసాం. ఈ రాష్ట్రంలో 2014-19 మధ్య ఉన్న క్యాబినెట్లో చూస్తే ఒక మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వలే. ఎస్సీల్ని, ఎస్టీల్ని, బీసీల్ని మేనిఫెస్టోలో తప్ప అమల్లో కనీసం వారి సంక్షేమానికి ఒక చిన్న నిర్ణయం కూడా తీసుకొని చంద్రబాబు నాయకత్వాన్ని చూసాం. మాకు ఇది కావాలని ఎవరన్నా వెళ్తే మీ తోకలు కట్ చేస్తాను, మీ మూతులు ప్లాస్టర్ వేస్తానని చెప్పి నోటికి ఏమొస్తే అది మాట్లాడిన పరిస్థితులు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చూసాం. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, మన అన్న జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు నా నుంచి వీళ్ళెవరిని వేరు చేయలేరు అని చెప్పి సమాజంలో అత్యధిక భాగం ఉన్న వారికి పాలనలో కూడా అదే రకమైన ఆ పర్సంటేజ్ దక్కాలని ఈరోజు ఎన్నో పదవుల్లో తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇప్పుడే అన్న సురేష్ చాలా డీటెయిల్గా కూడా చెప్పారు. సామాజిక సాధికారతకి నిజమైన అర్థం చెప్పి నామినేటెడ్ పోస్టుల దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశంలోనూ కూడా ఈరోజు జాగ్రత్తలు తీసుకుని నా వాళ్ళు బాగుండాలని ఒక గొప్ప సాధికారత కోసం శ్రీకారం చుట్టిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి కనిపిస్తారు. కేవలం ఈ తరాలే కాదు, భవిష్యత్ తరాలు కూడా బాగుండాలనే ఆలోచనతోనే విద్య పైన, వైద్యం పైన పెద్ద ఎత్తున దృష్టి సారించి చివరికి పేదవారి పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలనే ప్రైవేట్ స్కూల్సే కాదు, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మనకి ఇంగ్లీష్ మీడియం చదువుకునే అవకాశాన్ని కల్పించాలని ఒక కలగని దానికోసం ప్రయత్నం చేస్తే
దాని మీద కూడా కోర్టుకు వెళ్ళి పేదవాడి పిల్లలు నిమ్న జాతులుగా పేర్కొనే వారి పిల్లలు కూడా ఇంగ్లీష్ చదివితే మేమేమే వాళ్ళని చంద్రబాబు నాయుడు కోర్టులకు వెళ్ళిన పరిస్థితులు చూసాం. పెద్దలు చాలా చెప్పారు, ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఈరోజు ఉదయం ఒక వీడియో చూసా, ఒక క్లిప్పింగ్. చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో తాగుబోతులకి శుభవార్త అని చెప్తా ఉన్నాడు, మందుబాబులకి శుభవార్త అని చెప్తున్నాడు. ఏంటంటే తాను అధికారంలోకి వస్తే ఎక్కడ పడితే అక్కడ మందు దొరికే విధంగా చేస్తాడంట, తక్కువ ధరలకి మందు ఇప్పిస్తాడంట, కష్టపడి ఉంటారు కాబట్టి సాయంత్రం క్వార్టరో ఫుల్లో వేసుకుంటే మీకు బాగుండేలాగా నేను చేస్తానని ఆయన ఒక హామీ ఇస్తా ఉన్నాడు. ఇవాళ ఉదయమే చూసే వీడియో, మీరు కూడా చూసుంటారు. కానీ జగన్ అన్న ఏం చెప్పాడో తెలుసా? మీకు అనారోగ్యం వస్తే మీ ఇంటికి టెస్టులు చేయడానికి డాక్టర్లను పంపిస్తా, మీ ఇంటికి టెస్టులు చేయడానికి నర్సులను పంపిస్తా, మీ ఇంటికి ఉచితంగా మందులు పంపిస్తానని చెప్పాడు. నేను వస్తే తక్కువ ధరకి తాగడానికి తాగుబోతులకి మందు ఇస్తానని చంద్రబాబు కావాలా? నేను ఉన్నాను, మీకు అనారోగ్యం వస్తే కంటికి రెప్పలా కాపాడి జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలు పెట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడతాను, మీ ఇంటికి డాక్టర్ని పంపిస్తాననే జగనన్న కావాలా అనేది ఆలోచించుకునే తరుణం మనకు వచ్చిందని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. పచ్చి అబద్ధాలు కోరికి మాట మీద నిలబడే ఒక నాయకుడికి మధ్య, పేదలకి పెత్తందారులకి మధ్య రేపు యుద్ధం జరగబోతా ఉంది. ఈ యుద్ధంలో మన పక్షాన్ని నిలబడ్డ జగనన్నని మనం మద్దతు ఇచ్చి నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దొరబాబు గారికి, ఇతర పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పెద్దలు జూపూడి ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఈనాటి సామాజిక సాధికార యాత్రకు ఉన్నటువంటి ఇచ్చేసినటువంటి పెద్దలు, మాజీ మంత్రివర్యులు కన్నబాబు గారు, ఎంపీగా ఉన్నటువంటి నేను ఎక్కువగా అభిమానించే మా మేడం వంగగీత గారు, తమ్ముడు ఇంకొక ఎంపీ సురేష్ గారు, మాట్లాడి వెళ్ళిపోయినటువంటి కౌన్సిల్ స్పీకర్ చైర్మన్ మోషన్ రాజు గారు, వైజాగ్ నుంచి వచ్చి మాట్లాడినటువంటి ఎమ్మెల్యే అదీప్ రాజు గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి అక్కలు చెల్లెళ్ళు, అదేవిధంగా పెద్దలు, ఈనాటి సభకు ముఖ్య కారణమైనటువంటి వయస్సులో చిన్నవాడైన అద్భుతంగా పనిచేసే వ్యక్తిగా ఈరోజు మీ ముందు చేతులు కట్టుకొని జగన్లాగా యాక్షన్ చేస్తూ జనంలోకి వచ్చినప్పుడు దండం పెట్టాలి. ఎట్లా పెడతావు? పెట్టు, సరిగా పెట్టు, అట్లనే పెట్టు, అట్లనే. ఇంకా పైకెత్తు చెయ్యి, ఇంకా 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 మీరు పెట్టరా? ఈయన పెడితే మీరు పెట్టరా? ఈ సభలో చాలా తక్కువ సమయం తీసుకొని మీ ముందు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పడానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తాను. మీకు తెలుసు, ఎన్నో ఏళ్లుగా ఈ సమాజాన్ని చూస్తున్నట్టు మీకు ఎవరు మంచివాళ్ళు, ఏ పార్టీ మంచిదో, ఏ పార్టీ చెడ్డదో, ఏ నాయకుడు మంచివాడో, ఏ నాయకుడు చెడ్డవాడో, ఏ నాయకుడు ప్రజల గురించి ఆలోచిస్తాడో, ఏ నాయకుడు చెప్పి మర్చిపోతాడో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. గత 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మీరు ఎన్నుకొని పరిపాలించండి పంపినటువంటి ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా తిరిగి మాకు మీరే కావాలనే వాళ్ళు ఒక్కసారి మీ కుడి చెయ్యి ఉంటే ఎత్తమని నేను కోరుతా ఉన్నాను. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కావాలనే వాళ్ళు మీ కుడి చెయ్యి తెచ్చుంటే ఒక్కసారి ఎత్తమని కోరుతా ఉన్నాను, అక్కడ కూర్చున్న వాళ్ళని కూడా.
దయచేసి సభంతా చివరి దాకా ఎత్తున్నారు. రెండు చేతులు కట్టుకున్న వాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీకు కావాలంటే మీరు కుడి చేయి తెచ్చుంటే ఒకసారి ఆ చేయి పైకి ఎత్తమని కోరుతా ఉన్నా. అది అలానే ఉంచండి. ఒక్కసారి కూర్చున్న వాళ్ళు కూడా లేచి నిలబడగలరా? కూర్చున్న ఓ చాలా స్పీడ్గా లేచారు. ఆ చెయ్యి అలానే ఉంచారు కదా. మీ ఎడం చెయ్యి కూడా ఎక్కడన్నా బీరువాలో పెట్టకుండా తెచ్చుంటే దాన్ని కూడా పైకెత్తండి. కెమెరాలు వీలైతే అటు తిప్పుకోండి. కెమెరాలు వీలైతే అటు తిప్పుకోండి. ఒక్కసారి ఆ రెండు చేతులు కలిపి ఇక్కడ నుంచి ఆ 2 కిలోమీటర్ల దాకా రెండు చేతులు కలిపి జగనన్నకి వినపడేటట్టుగా ఒక్కసారి చప్పట్లు కొట్టగలరా? నేను ఆపమనేంత వరకు మీరు కొడుతూనే ఉండాలి. గట్టిగా కొట్టాలి ఆ చప్పట్లు. కెమెరా రౌండ్ చేసుకోవచ్చు. 360 డిగ్రీస్ కెమెరాని తిప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ ఎ గుడ్ సైన్. ఈ మీ రెండు చేతులు ఎత్తి చప్పట్లు కొట్టి ఈ వ్యక్తిని మీరు ఆదరిస్తున్నారు. ఈ వ్యక్తి పట్ల మీకు ప్రేమ ఉన్నది. ఈ వ్యక్తి మీకు పనికొస్తాడని మీరు భావిస్తున్నారు. దానికి సంకేతం మాత్రమే మీరు లేచి నిలబడి రెండు చేతులు ఎత్తి చప్పట్లు కొట్టడం. నేను ఇతనికి ఓటేయమని అడగలేదు, అడగటానికి కూడా నేను రాలేదు. ఎందుకంటే ఓటు అనేది మీరు స్వతంత్రంగా సీక్రెట్గా మీకై మీరు అనుకుని వేసేటటువంటి ఒక పవిత్రమైనటువంటి బాధ్యత. మీరు ఈయనకు ఓటేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఈయన పట్ల మీకున్నటువంటి ప్రేమను చూపించారు చూడండి. అది రేపు ఓటేసేటప్పుడు పనిచేస్తుందేమోనని నేను భావిస్తా ఉన్నాను. ఒక కవి అంటాడు, సమానత్వం ఎలా ఉండాలంటే ఒక సెలయేరులాగా ఉండాలట. ప్రేమ, దయ ఈ రెండు ఎలా ఉండాలంటే ఒక కొండవాగు పారినట్లుగా ఉండాలట. ఈ రెండు కలిస్తేనే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈరోజు ప్రజలు భావిస్తున్నటువంటి అంశంగా నేను మీ ముందు చెప్పదలుచుకున్నాను. ప్రేమ ఉన్నది, సమానత్వం ఉన్నది. ఆ సమానత్వం కోసమే సామాజిక సాధికార న్యాయ యాత్రని ఈ రోజు నేను కాదు 4 సంవత్సరాలుగా నేను పనిచేస్తూ పోతూ ఉన్నాను. నా తరఫున మాట్లాడుతున్నటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నారో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ప్రతి ప్రాంతానికి వెళ్ళి మీరే మాట్లాడుకోండి. జగనన్న 4 సంవత్సరాలుగా ఏం చేశాడో అది మీరు మాత్రమే చెప్పండి అని ఆయన చెప్పమంటే ఆయన తరపున ఈరోజు ఈ ప్రాంతానికి మేము రావటం జరిగింది. మీ అందరి దగ్గర ఒక పుస్తకం ఉందని నేను భావిస్తూ ఉన్నా. ఈ పుస్తకం ఎవరన్నా చేతిలో ఉందా ఇక్కడ? ఇది 24 పేజీల పుస్తకం. ఈ 24 పేజీల పుస్తకంలో జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ పంపించి 4.5 సంవత్సరాల పరిపాలనలో జరిగినటువంటి అంశాలు మాత్రం ఈ పుస్తకంలో ఉన్నవి. ఈ 24 పేజీల ప్రజా పరిపాలన మొత్తం ఎక్కడి నుంచి వచ్చిందంటే 9 సంవత్సరాల నా పాదయాత్ర, దాదాపు 5 సంవత్సరాల ఓదార్పు యాత్ర, ఒక 4 సంవత్సరాల ప్రజా సంకల్ప యాత్ర, ప్రజల్ని అర్థం చేసుకునే విధానం, ఒక 4 పేజీల మేనిఫెస్టోగా తయారు చేసుకుని ఆ 4 పేజీలని 9 సంవత్సరాల సుదీర్ఘమైన నా ప్రయాణాన్ని ఈ 24 పేజీల్లో పెట్టాను. వీలైతే చదువుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడో, ఏం ఆలోచిస్తున్నాడో, ఆయన సిద్ధాంతం ఏంటో, ఆయన భావాలేంటో, ఆయన ఎలాంటి సమాజాన్ని కోరుకుంటూ ఉన్నాడో దానికి నిదర్శనంగా ఈ పుస్తకం ఉన్నది. ఇలాంటి పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ ఏమైనా ముద్రించాడా? ఇలాంటి పుస్తకాన్ని చంద్రబాబు నాయుడు తన 40 సంవత్సరాల జీవిత చరిత్రలో ఎప్పుడైనా ముద్రించి ఇచ్చాడా? తరచి చూసుకోవాల్సిన బాధ్యత మీదే, మాది కాదు. కాస్త కోస్తా తెలిసినటువంటి వాళ్ళగా సమాజం పట్ల ఈ అట్టడుగు వేల సంవత్సరాలుగా అట్టడుగున
రకాలుగా అంటరాని కులాలుగా పిలువబడుతున్నటువంటి ఈ సమాజాన్ని మార్చండి. చేతనైతే ఆ దిశగా మాత్రమే మీరు పరిపాలన చేయండి అని ఒక పుస్తకాన్ని, రాజ్యాంగం అనే పుస్తకాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పాలకుల చేతికిస్తే ఆ పాలకులు దానిని ఎక్కడో గంగలో మట్టిలో పడేసి వాడికి ఇష్టం వచ్చినట్టు పరిపాలించుకుంటూ 76 సంవత్సరాలు గడిపేస్తే 9 సంవత్సరాలు తిరిగినటువంటి కుర్రవాడు రాజశేఖర రెడ్డి మరణానంతరం ప్రజల్లోకి వచ్చినటువంటి ఒక 38 సంవత్సరాల వయసున్న కుర్రవాడు ఆ రోజు ప్రజల మధ్యకొచ్చి ప్రజల ఆలోచన విధానాన్ని తెలుసుకుని ఈ రాష్ట్రంలో ప్రజలు ఏం కోరుకుంటూ ఉన్నారు, ధనవంతులు కాదు, లేకపోతే ఉన్నత వర్గాలు కాదు, పేదలు ఏం కోరుకుంటూ ఉన్నారు, రాజ్యాంగంలో రాసినట్టుగా సమాజం కావాలంటే, సమానత్వం కావాలంటే, పరిపాలనలో కుర్చీలో కూర్చున్న ఓ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా ప్రధాని కుర్చీలో కూర్చున్న ఓ ప్రధానమంత్రి ఈ దేశానికి 76 సంవత్సరాలుగా మీరేం చేశారో ఒక్కసారి ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. ఇస్త్రీ నలగినటువంటి బట్టలేసే చంద్రబాబు నాయుడు, రోజుకు 3 జతలు మార్చే మోడీ, లేకపోతే సినిమాల్లో రకరకాల వేషాలతో ఉండే పవన్ కళ్యాణ్, చెప్పండి సమాధానం. ఎలాంటి సమాజం మీకు కావాలో నేను అడుగుతూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఆర్భాటాలకు పోయినట్టు ఒక ముఖ్యమంత్రిగా తను గర్వంగా ఉన్నట్టు ఎక్కడైనా కనపడిందా? లేదనే సమాధానం వస్తుంది. నన్ను అడిగారు కొన్ని లక్షల మంది, జూపుడన్నా జగన్ దగ్గరగా చూస్తున్నావు కదా, ఆయన అంత సింపుల్ గా కనపడతాడే, కారణం ఏంటంటే ఎదిగే కొద్దీ ఒదిగి ఒదిగి ఉండమని వాళ్ళ నాన్న చెప్పిన మాటల్ని పాటిస్తున్నటువంటి ముఖ్యమంత్రి అని చెప్పాను. ఎందుకు వచ్చింది ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో? తన బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని అమెరికాలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు కొడుకు ఆ మంగళగిరా మందలగిరా అదేదో అంటాడు, ఆయన ఎక్కడ చదువుకున్నాడో మాకు తెలియదు. కానీ ఈ దేశీ రాష్ట్రంలో కోటాను కోట్ల మంది ప్రజలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. వాళ్ళంతా పేదలు. ఈరోజు మీరెళ్ళి చూడండి, ప్రభుత్వ పాఠశాలల్లో అగ్రవర్ణాలకి, డబ్బున్న వాళ్ళకి, వాళ్ళకున్న పిల్లలు ఎవడు కూడా ప్రభుత్వ పాఠశాలకు రాడు. ప్రభుత్వ టీచర్కి లక్షలాది జీతాలు వస్తూ ఉంటాయి. కానీ ఎందుకు ఆ టీచర్లు అసంతృప్తి అనే ఒక నినాదాన్ని వినిపిస్తున్నారో నాకైతే అర్థం కావటం లేదు. నేను ఒక జనరల్ మేనేజర్గా, ఒక మెకానికల్ ఇంజనీర్గా కేంద్ర ప్రభుత్వ సంస్థలో 17 సంవత్సరాలు ఉద్యోగం చేసి దాదాపు లక్షల రూపాయలు శాలరీ తీసుకున్నటువంటి ఒక ఉద్యోగస్తులుగా నేను చెప్తూ ఉన్నాను. మనం తీసుకునే శాలరీ, మనం తీసుకునే ప్రతి పైసా పేదవాడి స్వేదంతో నిర్మించబడినటువంటిది అని గుర్తుపెట్టుకోమని నేను కోరుతా ఉన్నాను. జగనన్న ఆలోచన విధానం వర్ధిల్లాలి ఈ రాష్ట్రంలో. ఏమిటి ఆలోచన విధానం అని మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ప్రభుత్వ బడుల్లో ఈరోజు ఇంగ్లీష్ మీడియం వచ్చింది. ఇంగ్లీష్ మీడియం పేదలు చదువుకుంటే తెలుగు ఎక్కడో చచ్చిపోతుందట. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టవద్దు. కారణం ఏంటని లోతుగా ఇళ్ళు చూస్తే, గొప్పవాళ్ల పిల్లలకి పేదవాడు ఇంగ్లీష్ మీడియంలో చదివితే రేపటి నుంచి ఇంట్లో పనిచేసేవాడు దొరకడు, కూలోడు దొరకడు, పొలాల్లో పనిచేసేవాడు దొరకడు. ఇళ్లల్లో వీళ్ళ అమ్మానాలని ఇక్కడ ముసలి వాళ్ళని వదిలేసి ఈడు అమెరికాలో కురుకుతూ ఉంటే ఏళ్లకి ముడ్డి గడగడానికి పేదవాడు పిల్లవాడు తప్ప వీళ్ళు లేరు. తెలుగు చచ్చిపోతుందట. తెలుగు ఎక్కడ చచ్చిపోతుందో వెంకయ్య నాయుడు, తెలుగు ఎక్కడ చచ్చిపోతుంది చంద్రబాబు నాయుడు. మీ పిల్లవాడు అమెరికాలో చదువుకుంటే మీరు తెలుగు చచ్చిపోయిందా? వెంకయ్య నాయుడు మనవరాళ్ళు అమెరికాలో ఉంటే తెలుగు చచ్చిపోయిందా? దేనికోసం వెళ్ళారు సుప్రీంకోర్టుకి? పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదవకూడదని సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే వాళ్ళకి పని మనుషులు దొరకరు, పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే వాళ్ళకి కూలి వాళ్ళు దొరకరు. అది స్వార్థం. కానీ వాళ్ళేం చెప్తున్నారంటే తెలుగు సంస్కృతి చచ్చిపోతుందట. ఒరే ఎదవల్లారా, తెలుగు సంస్కృతి చచ్చిపోదు. తెలుగుని కనిపెట్టినా, భాషను కనిపెట్టినా నన్నయ్య, ఎర్రాప్రగడ, తిక్కన వీళ్ళందరూ కూడా
కూడా వాళ్ళు చచ్చిపోయారు కానీ వాళ్ళు ఇచ్చిన భాష చచ్చిపోలేదు. భాషకు మరణం లేదు, భాషకు మరణం లేదు. ఒకవేళ మీకు సరిగా ఇంగ్లీష్ రాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఐఎమ్ సారీ మేమేం చేయలేం. మీకు సరిగా తెలుగు రాకపోతే పవన్ కళ్యాణ్ గారు మేమేం చేయలేం. ఆయనే చెప్తుంటాడు ఒక్కోసారి నేను 7 ఫెయిల్ అయ్యాను. 7 అంటే అదేమో డిగ్రీ అనుకున్నాడేమో తెలీదు. 7వ తరగతి ఫెయిల్ అయ్యాడట, ఇంకొక మీటింగ్ లో చెప్తాడు ఇంటర్ పాస్ అయ్యాడట, ఇంకొక మీటింగ్ లో చెప్తాడు డిగ్రీ డిస్కంటిన్యూడ్ అట. ఏమన్నా మీ సినిమాల్లాగా ఒకటి పాస్ అయ్యి ఒకటి ఫెయిల్ అవడానికి సినిమాలు అనుకున్నారా? ఈ రాష్ట్రంలో ఎవరు జతకట్టారో ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి అనే ఒక నిజాయితీ పరుడికి, జగన్మోహన్ రెడ్డి అనే ఒక మాట మీద నిలబడే వ్యక్తికి వ్యతిరేకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరు జతకట్టారంటే జీవితంలో ఇతన్ని నమ్మకూడదని సమాజం ఒక ముద్ర వేసినటువంటి చంద్రబాబు నాయుడు ఒకడు. ఎవరన్నా అనుకుంటారా చంద్రబాబు నాయుడిని నమ్మచ్చునబ్బా ఏం కాదు ఈయన మాట చెప్తే ఖచ్చితంగా చేస్తాడని అనుకుంటారా ఎవరైనా? ఎవరు నమ్మరు. అతనికి తోడేయాడు మాట మీద నిలకడలేనటువంటి ఒక వ్యక్తి. ఎవరయ్యా ఆయనంటే సినిమాల నుంచి ఇలా వచ్చేసాడు. అతను ఏం చేస్తాడో ఎప్పుడెక్కడ ఉంటాడో నేను ఇంకా ఆయన పర్సనల్ లైఫ్ లోకి నేను వెళ్ళదలుచుకోలేదు, తెలీదు. వీళ్ళిద్దరు కలవాలట, వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు కావాలట. 40 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్తున్న చంద్రబాబు నాయుడికి మీరందరూ కూడా ఒక సవాల్ విసిరాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికల్లో గెలిస్తే ఎమ్మెల్యే, ఓడిపోతే ఓడిపోయిన ఎమ్మెల్యే, గెలిచిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. ఆ ఎమ్మెల్యేలు ఆ పార్టీ వాళ్ళు మెజారిటీ వస్తే ముఖ్యమంత్రి ఆ విధంగా అవుతాడు. కానీ 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్తున్న చంద్రబాబు నాయుడు ఇటీవల ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తూ అసెంబ్లీలో ఏం చెప్పాడంటే నేను మళ్ళా ముఖ్యమంత్రిని అయితే తప్ప ఈ సభలోకి రాను అని వెళ్ళిపోయాడు. అతను ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. అంటే నువ్వు ముఖ్యమంత్రి అయితే తప్ప నీలో ఎంత స్వార్థం కనబడుతూ ఉన్నది. నువ్వు రాజు కావాలని, నువ్వు ముఖ్యమంత్రి కావాలని, నువ్వు ఏలాలని, నువ్వే నిరంతరం జీవితకాలం ఉండాలనుకోవడానికి ఇది నీ అబ్బ సంపాదించిన చోట పొలమా? ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, రాజ్యాంగాన్ని చదువుకోండి. 40 years ఇండస్ట్రీ 4 గీసుకోవటానికా, ముడ్డి గడుక్కోవటానికా? వాట్ ఫర్? యూ మస్ట్ అండర్స్టాండ్ బిఫోర్ యూ టాక్ వాట్ యు ఆర్ టాకింగ్. Don't try to talk nonsense. We are here to question. రాజ్యాంగాన్ని తెలిసినటువంటి వ్యక్తులుగా మాట్లాడటానికి మేము ఇక్కడ ఉన్నాం. ఏ అసెంబ్లీలో ఏడ్చిపోతే ఈ బోడి వాళ్ళు పోతే ఇంకొకటి రాడా? రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రులు రాలేదా? పరిపాలించలేదా? రోసయ్య రాలేదా? తర్వాత ఇంకొకరు రాలేదా? అంటే ఇతనే ముఖ్యమంత్రిగా జీవితకాలం ఉండాలట, ఇతర వర్గాలే ఉండాలట, ఇతర మనుషులే ఉండాలట, మిగతా వాళ్ళు ఈ దేశంలో ఉండకూడదట. ఎంత కొవ్వండి! ఈ కొవ్వుని కరిగించాల్సిన అవసరం ఉంది. మీ ఓటు హక్కుతోటి ఓటున్న వాళ్ళు గట్టిగా ఒకసారి చేతులెత్తి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ కేటుగాళ్ళకి కొవ్వున్న వాళ్ళని కొవ్వు తీస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది. వాట్ ఈస్ ఎ సీక్రెట్ వెపన్? ఇది వేరే వాడిని బెదిరించడానికి కత్తిలాగా జేబులో పెట్టుకునే కత్తి కాదు. లేకపోతే ఇదిగో గన్మెన్ లాగా ఒకవైపు గన్ను చూపిస్తూ తిరిగేది కాదు. వాట్ ఈస్ ఎ సీక్రెట్ వెపన్? అది ఎక్కడుంటుందో తెలియదు. ఓటుకు పోయినప్పుడు నీ చూపుడు వేల మీద ఒక చుక్కై, ఒక బొట్టై, ఒక ఇంకై, ఒక కలరై నీ ఆయుధాన్ని అక్కడ చూయిస్తావు. అది ఓటు. దానికి విలువ ఉన్నది. దాన్ని సారాయికో, ఇందాక కన్నబాబు గారు చెప్పినట్టుగా దాన్ని సారాయికో, బిర్యానీకో, లేకపోతే ఇంకొక దానికో అమ్ముకోవటానికి ఏమాత్రం అవకాశం లేనటువంటి పవిత్రమైనటువంటిది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు. ఆడుదాం, ఆంధ్ర కాదు ఆడుదాం కబడ్డీ, ఎవరొస్తారో రండి, మీరంతా ఒక జట్టు, మేమంతా ఒక జట్టు అని చెప్తూ ఉన్నాడు. అక్కడ తేల్చుకోండి ఎవరికి ఏమాత్రం పనిచేశాడో.
అరే రేపో మాపనే ముసలోళ్ళు కూడా ముఖ్యమంత్రి కావాలనుకుంటే కుర్రవాళ్ళు, లేకపోతే మంత్రి పదవి కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ ఈ దేశంలో ఒక్క అవకాశం కూడా రానటువంటి నిమ్న వర్గాలుగా ఉన్న కులాలు వాళ్ళేం కోరుకోవాలి? తరతరాలుగా ఈ అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి మా ముత్తాతలు, మా తాతలు, మా తండ్రులు మేము ఎప్పుడు ఆ చట్టసభల్లోకి వెళ్ళలేదే, మేమేం కోరుకోవాలి? జీవితకాలం ప్రతి 5 సంవత్సరాలకి మీకు ఓట్లేసి నిన్ను, మీ మామని, రేపు నీ కొడుకుని, ఆ తర్వాత నీ మనవణ్ణి పంపడానికి మా చెగుల్లో ఏమన్నా పూలున్నాయా చంద్రబాబు? అరే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఇక్కడ బ్రతుకుతున్న ప్రతి వాడు ఆశాజీవిగా బ్రతకాలి. ఆశ దేనికోసం అంటే సమాజాన్ని బ్రతికించడం కోసం కాదు. ఆశ దేనికోసం అంటే సమాజాన్ని దోచుకోవటం కోసం కాదు. ఎన్ఐరాయిగా వచ్చాడు, నాన్న చూస్తే కార్మిక నాయకుడు. ఒకసారి లేండి, సుబ్బారావు గారేనా? సుబ్బారావు గారేనా? రైట్ రా. అట్లీస్ట్ ఇతనికి ఈయనున్నాడు. మా నాన్న కార్మిక నాయకుడుగా చాలా సేవ చేశాడు, మా నాన్నని చూసైనా నాకు ఓటేయండి అని అడగటానికి. కానీ కన్నబాబుకి, వంగగీత గారికి, జూపుడి ప్రభాకరరావు గారికి తాతల ముత్తాతల తండ్రుల చరిత్ర లేకపోవచ్చేమో. ఇవి స్వతంత్రంగా ఎలుగుతున్నటువంటి సూర్యుడు అని చెప్పుకోవాలి. ఈ సమాజాన్ని నేర్చడం కోసం, కొలవటం కోసం, అనేక విధాలుగా తర్కించడం కోసం వర్గాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. ఈరోజు సామాజిక న్యాయం మీ ప్రజలతోటి మీరు మాట్లాడండి గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా పంపాడా? పంపాడంటే లేదనే సమాధానం వస్తుంది. ఇక్కడ చాలా మంది చెప్తూ ఉన్నారు, జగనన్న మాకు 78% ఇచ్చాడు, జగనన్న 52% ఉమెన్కి ఇచ్చాడు, జగనన్న పదవులు ఇచ్చాడు, జగనన్న ఎవరికి ఏం కావాలో చూస్తూ ఉన్నాడు. ఇవే పదవులు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎందుకు ఈ వర్గాలకు ఇవ్వలేకపోయాడు అనే ఒక ప్రశ్నని మీరు వేసుకోమని నేను కోరుతా ఉన్నా. ఇదే పవన్ కళ్యాణ్, అరే కరెక్టే భాయ్, హమ్కో మాలూమ్ భాయ్, నీకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంది మీ అన్న వచ్చినప్పటి నుంచి. పాపం మీ అన్న ముఖ్యమంత్రి ఎందుకు కాలేకపోయాడంటే వాళ్ళ బామర్తిని అడగాలి. ఏం పేరు ఆయన పేరు? అల్లు అరవింద్. అరే రావటంతో ఎన్ని డబ్బులు ఉన్నాయి? డబ్బులు లేకపోతే నీ ఆస్తి ఉంటే పట్టాలు పట్టుకురా, నీకున్నటువంటి భూమి ఉంటే తీసుకురా. ఎవడు చెప్పాడా ఇదంతా? ఆయన అడుగు, నీకు 15 సంవత్సరాలు ఎందుకు లేట్ అయిందో. ముఖ్యమంత్రి కావాలని కొంతకాలం, ముఖ్యమంత్రి నాకు అవసరం లేదు, నేను ఎక్కడున్నా పర్వాలేదు అనుకునే వ్యక్తులు కొంతకాలం, నా తరఫున ఇంకొకడు ముఖ్యమంత్రి అయితే బాగుండని అనుకునే వాళ్ళు కొంతకాలం. అన్నా నమస్తే. ఎక్కడ ఎటుపోతున్నాం? 3 పూట్ల అన్నం తినాలని, కడుపు నింపుకోవాలని ప్రతి మనిషి కడుపు నిండా అన్నం తినాలని కోరుకుంటాడు. కానీ ఈ భారతదేశం కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం, మేడం పార్లమెంట్ మెంబర్, పార్లమెంట్ లో కావాలంటే చూడండి, ఈ దేశ ప్రధాని ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ఇంకా ఈ దేశంలో 76 సంవత్సరాల తర్వాత 30 కోట్ల మంది ఒక్క పూట అన్నంతో వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు అని కనబడుతూ ఉన్నది. హౌ షేమ్ ఇట్ ఈస్, సాడ్. మీరు పరిపాలనకి పనికొస్తారని నేను అడుగుతా ఉన్నా. పరిపాలనకి పనికిరాని యధవులందరూ కూడా కుర్చీల మీద కూర్చొని ఆ కుర్చీ కోసం మళ్ళా మేమే గెలవాలి, ఒకవేళ నేను సొంతగా గెలవకపోతే ఇంకొకటి సహాయం తీసుకోవాలి, మేము గ్రూపుగా వస్తామంటే సింహం సింగిల్గానే వస్తుంది అనే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొస్తా ఉన్నాడు. మేము చెప్తూ ఉండేవాళ్ళం, తుపాకీ పేలిందా లేదన్నది కాదు, గుండు దిగిందా లేదా అన్నది మాత్రమే ముఖ్యం. ప్రతి వాడికి దించుతాడు. ఈరోజు ఈ రాష్ట్రంలో పేదలకి, సంపన్నులకి జరుగుతున్నటువంటి ఒక వార్. పేదల తరపున నిలబడి, పేదల తరపున తన బిడ్డల్లాగా భావించి, రైతుల్ని వాళ్ళ మనుషుల్లాగా భావించి ప్రతి అంశంలో సమానత్వం కోసం పాటుపడుతున్నటువంటి
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం నా పరిపాలన ఉండాలని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా ఈ రాష్ట్రాన్ని కంబైన్డ్ రాష్ట్రంగా ఒకసారి, విడగొట్టిన రాష్ట్రంగా ఒకసారి నేనే ఏలాలి అని దోచుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎక్కడ తేల్చుకోవాల్సిన సమయం అతి త్వరలో రాబోతుంది. కాబట్టి ఆ రోజు మీ శక్తి సామర్థ్యాల్ని మీకు నేను ఇందాక చెప్పినట్టుగా చూపుడు వేలి మీద పడే ఆ ఇంకు చుక్క ఎవరి వైపు పడాలో చూసుకోమని నేను కోరుతాను. అయినా సరే ఇతనికి నేను ఓటేయమని మీకు చెప్పడం లేదు. నేను ఆ విషయాన్ని ప్రస్తావించదలుచుకోలేదు. ఎందుకంటే దట్ ఈజ్ యువర్ ప్రాపర్టీ. మీకు తెలుసో లేదో, దట్ ఈజ్ యువర్ ప్రాపర్టీ. రేపు ఏ నాయకుడి మీద మీకు సర్వ హక్కులు ఉండాలో మీరు నిర్ణయించుకోవాలి. నీ నాన్న మీకు భూమిని సంపాదిస్తే తదనంతరం మీ నాన్న తర్వాత ఆ భూమి నీకొస్తే నీకు సర్వ హక్కులుంటాయి. ఒకవేళ మీరు ఇతనికి ఓటేస్తే ఇతని మీద సర్వ హక్కులు మీకుంటాయి. లేకపోతే మీరు హక్కును కోల్పోతారు. మీరే హక్కును కోల్పోతారు. ఈయన కారులో పోతుంటాడు, మీరేమో ముఖం ఇటు పెట్టి పోతుంటారు. గెలిపించారనుకో, దిగవయా కారు, తీయద్దాం. ఈ కారు నీకు నేనిచ్చిందే, నేను ఓటేస్తే నువ్వు గెలుస్తున్నాడే, ఆపు కారు. ఆ హక్కుని మీరు తెచ్చుకోవాలని కోరుతూ ఈ హక్కుని గుర్తు చేయమని అన్నా మీరందరూ వెళ్ళండి, మూలకి వెళ్ళండి. ఇప్పుడు దాకా ప్రభుత్వాలు, ఇప్పుడు దాకా పార్టీలు ఏ ప్రాంతానికి వెళ్ళలేదో, రీచ్ సో ఫార్ అన్రీచ్డ్ ఏరియాస్. మాట్లాడండి. నోరు లేనటువంటి వాళ్ళకి తరపున, మాట్లాడలేనటువంటి కులాల తరపున, మాట్లాడలేనటువంటి మనుషుల తరపున, శ్రమజీవుల తరపున, మీ హక్కులు కోల్పోయి బ్రతుకుతున్నటువంటి వాళ్ళ తరపున ట్రై టు బి వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. వాళ్ళ గొంతుకుగా మీరుండండి, వాళ్ళ తరపున మీరు అట్లాడండి. ఒక ఉద్యమాన్ని నిర్మిస్తూ ఆ ఉద్యమానికి మీరే నాయకత్వం వహించమని అనేక మంది నాయకుల్ని తయారు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? వేరే నాయకుడు ఎవడు రాకూడదు. పార్టీ పెట్టిన వాడైనా సరే వాడిని ఎనక నుంచి పొడుస్తాం, చంపుతాం, పార్టీని లాక్కుంటాం అని చెప్పేవాడు వాడెక్కడ? ఈ వ్యత్యాసాలని ఆలోచించమని. అంతేగాని దొరబాబు గారు రేపు సారా బాటిల్ ఎన్ని ఇస్తాడు, ఎన్ఆర్ఐ నుంచి వచ్చిన డబ్బు ఎంత ఇస్తాడు, వీటికి ఆలోచించారనుకో మీరు ఏం కోల్పోతారు? హక్కుని కోల్పోతారు. హక్కు ఇది భారత రాజ్యాంగం ప్రకారం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిటర్న్ కాన్స్టిట్యూషన్ ప్రకారం 36 దేశాలు చదివి భారతదేశానికి ఒక పటిష్టమైనటువంటి భారత రాజ్యాంగాన్ని రాసిచ్చిన దాని ప్రకారమే ముఖ్యమంత్రి పరిపాలించాలి, ఎమ్మెల్యే ప్రవర్తించాలి, ప్రధానమంత్రి పరిపాలించాలి. ఈ విధంగా ఉన్నప్పుడే ఈ దేశం అగ్రవర్ణాల సరసన, అగ్ర దేశాల సరసన, అభివృద్ధి చెందిన దేశాల సరసన పేదవాళ్ళందరూ కూడా జగనన్న చెప్తూ ఉంటారు, పేదింటి పిల్లలు ప్రపంచాన్ని ఏలాల్సిన అవసరం ఉంది. ఎవరి కోరిక ఇది? ఎవరి కోరిక? పేదింటి పిల్లలు ప్రపంచాన్ని ఏలాలి. తల్లిదండ్రులు మా పిల్లవాడు కూడా కలెక్టర్ కావాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలనుకుంటాడు. కానీ ఈ రాష్ట్రంలో పరిపాలించే ఒక ముఖ్యమంత్రి 2,40,000 కోట్ల రూపాయల్ని ప్రభుత్వ డబ్బుల్ని ప్రజలకు పంపించాడు. ఈయనకి తెలియదు, ఆమెకి తెలియదు, ఆయనకి తెలియదు. వాళ్ళు కూడా గడప గడపకి తిరిగేటప్పుడు ఆ వాలంటీర్ ఒక పుస్తకం పట్టుకొస్తే, అమ్మా మీ ఇంటికి ఎంత వచ్చింది? 5 లక్షలు వచ్చిందయ్యా. ఎమ్మెల్యే గారు అనుకున్నారు, మా వాలంటీర్ వాడిది ఎక్కడరా, అసలు నాకు తెలియకుండా 5 లక్షలు వీళ్ళకి ఎలా వచ్చింది? డైరెక్ట్ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు డైరెక్ట్ చేసుకొని తిరిగి మళ్ళా మీ ముఖ్యమంత్రిగా గెలిపించడం కోసం మీ పవిత్రమైనటువంటి ఆలోచన విధానాన్ని వాడమని ఇచ్చినటువంటి అవకాశానికి జై భీములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే పెండు దొరబాబు గారు వచ్చారు, వాళ్ళకి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మన ఓటు హక్కుని వినియోగించుకోమని,
నేను కూడా ప్రతి మీటింగ్ లో కూడా చెప్తా, ఓటు హక్కు మనం ఎవరికి ఓటేసామో కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే అది మనకి మన అంతరాత్మకి తెలుస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఒకటే చెప్తా ఉన్నారు, నా పరిపాలన నచ్చితే, నా పరిపాలన వల్ల మీ కుటుంబానికి భరోసా ఉంటే నాకు మరొక అవకాశం ఇవ్వమని అంటూ ఉన్నారు. ఇంకొక మాట కూడా ఆయన అంటూ ఉంటాడు, రాజకీయం చేయడం అంటే దోచుకు తినడం కాదు, రాజకీయం చేయడం అంటే మనం లేకపోయినా సరే మన ఫోటో మీ గుండెల్లో కానీ మీ ఇంట్లో కూడా పెట్టుకునేట్టుగా రాజకీయం చేయమని చెప్తా ఉన్నారు. మీ అందరికీ తెలుసు నా గురించి, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఒక దౌలూరు దొరబాబు అనే వ్యక్తి ఈ పెద్దాపురం నియోజకవర్గంలో మంచి పని చేశాడని చెప్పుకోవడానికి గత 20 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నా. ఈ రోజు నాకు అవకాశం వచ్చింది. మీ అందరూ కూడా మరొక్కసారి మీ అందరూ కూడా శిరస్సు వంచి కోరుకుంటూ, ఇందాక పెద్దలందరూ కూడా మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీల కోసం చేసినటువంటి ఈ సామాజిక న్యాయం గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఒక కాపు కులానికి చెందిన వ్యక్తిగా ఈరోజు వెనకబడిన కాపు కులస్తులను కూడా ఆదుకున్న ముఖ్యమంత్రి ఎవరంటే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని ఈరోజు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ఈరోజు జరగడానికి కారణమైనటువంటి ప్రతి నాయకులకు, కార్యకర్తలకు, అలాగే ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి వివిధ మన నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి శాసనసభ్యులు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఒకసారి జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పటికే కాలాతీతమైంది, మీ అందరికీ తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా వెళ్ళమని మేము అందరూ కూడా మరొకసారి నా తరపున, మా ఎంపీ సోదరిమణి శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ గారి తరపున మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. దేవుడు ఆశీర్వదించి మంచి జరుగుతుంది, బలోపేతం అవుతుంది అని అడిగిన వెంటనే ఏమాత్రం కూడా వద్దు అని చెప్పి కూడా చెప్పకుండా పూర్తిగా కోఆపరేట్ చేశాడు. దొరబాబుకు అన్ని రకాలుగా రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మంచి చేసే పరిస్థితిలో నేను ఉన్నప్పుడు ఖచ్చితంగా దొరబాబు నేను పైకి తెచ్చుకుంటాను, ఖచ్చితంగా నేను నా గుండెల్లో పెట్టుకుంటానని మీ అందరికీ. నా పక్కనే దొరబాబు ఉన్నాడు. నాకు తమ్ముడు లాంటి వాడు. రేపొద్దున మీరందరూ ఆశీర్వదిస్తే నా తమ్ముడు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా కూడా వస్తాడు. జగనన్న అడుగు జాడలలో మన దొరన్న అదిగదిగో మన దౌలూరి దొరన్న వస్తున్నాడు. అడుగడుగో దొరన్న మనసున్న మహారాజన్న, నీ వెంటే నేనంటూ మన కోసం వచ్చాడన్నా. అడుగడుగో దొరన్న మనసున్న మహారాజన్న, మీ వెంటే నేనంటూ మన కోసం వచ్చాడన్నా. జెండా భుజం పట్టి లేరా, అడుగులో అడుగేతారా. అడుగడుగో దొరన్న మనసున్న మహారాజన్న, నీ వెంటే నేనంటూ మన కోసం వచ్చాడన్నా.